హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి గారి నవల అతడు ఆమె ప్రియుడు ఆస్వాదిస్తున్నాం. ఒక మెగాభాగాన్ని మీరు గత వారంలో విని ఆనందించారు. ఇప్పుడు మరో భాగం. ఇది మరీ అంత పెద్ద భాగం కాదు. 90 నుండి 100 నిమిషాల లోపు ఉంటుందనుకుంటాను. జరిగిన కథను తెలిపే స్ట్రగుల్ ఈసారి పట్టం లేదు. కనుక మీరు నేరుగా హాయిగా కథలోకి వెళ్ళిపోవచ్చు. 3వ అధ్యాయం. నా అణువణువు నీ అణువణువును ముద్దాడాలనిపిస్తుంది. సిరిచందన నవ్వింది. ఏంటి ఈరోజు కవిత్వం వస్తుంది? ప్రాక్టికల్స్ ఎలాగూ లేవు కదా, కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని అన్నాడు రవితేజ. సిరిచందన ముఖంలో నవ్వు కాస్త తగ్గింది. నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా రవి అంది. ఏ మగాడైనా పెళ్ళవగానే శోభనాన్ని ఊహించుకుంటాడు. సరే, మీ ఇష్టం. అతడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఊరికే అన్నానులే, నువ్వు అన్నట్లే కొంతకాలం ఆగుదాం. నాకెందుకో మీకు కళ్ళొస్తాయనిపిస్తూ ఉంది. తొందరలోనే, అతి తొందరలోనే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు లేకుండా చూసి ఆనందించడం కంటే కళ్ళతోనూ మనసుతోనూ కలిపి ఆనందించటం బాగుంటుంది. నేను కొంతకాలం ఎదురు చూస్తాను. ఆమె అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, మీరు నిజంగా చాలా గొప్పవారు అంది. ఆ రోజు నువ్వు అలా ఎందుకు ఫోన్ చేశావు? నేను విలవిల్లాడిపోయాను. మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను. అది దీనికి దారితీస్తుందని తెలిస్తే మనసులో కూడా ఆ ఊహ రానివ్వకనే పోయేదాన్ని. నిజంగా అక్కడ ఇంకొక మగవాడు నీతో కలిసి ఉంటే ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసుండేవారు? రివాల్వర్తో వాడిని షూట్ చేసుండేవాడిని. పెళ్ళి కాకుండానే. అప్పటికే నువ్వు నా సొంతమని నా మనస్సులో ముద్రపడిపోయింది. మరి అవును, ఇన్ని చెప్తున్నారు కదా. మీ జీవితంలో పెళ్ళికి ముందు మరే అమ్మాయితో పరిచయమే లేదా? పరిచయం అంటే మళ్ళీ ఏమేమో ఊహించుకోకండి. కనీసం మాట్లాడాలనిపించడం, స్నేహం చేయాలనిపించడం, ఇంకా అతడు ఆమె మాటలు మధ్యలో ఆఫ్ చేస్తూ నెత్తి మీద చెయ్యి పెట్టి, నీ మీద ఒట్టు, నా జీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే అన్నాడు. ఒట్లు వేయక్కర్లేదులేండి, నమ్ముతాను. అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం? సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటారట. ఎక్కడో చదివాను అంది కిలికిలా నవ్వుతూ. చంపేస్తాను. నేనేదో మనసులోంచి వచ్చిన మాట నీ దగ్గర చెప్తే దాన్ని ప్రొఫెషనలిజం కింద జమ కడతావా? అయినా ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. ఇది కూడా ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్టే ఉంది. ఇదే పెళ్ళి కాని ప్రొఫెషనల్ అయితే ప్రేమ అనేది చాలా విలువైంది, దాన్ని వివాహం అనే చట్రంలో బిగించకూడదు అంటాడేమో. అతను కోపం నటిస్తూ, ఏంటి ఈరోజు నన్ను ఏడిపించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకున్నావా అన్నాడు. ఆమె అతడి షర్ట్ బటన్స్ విప్పుతూ, ఏంటి ఇలా చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటారు అంది. అతను మాట్లాడలేదు. ఆమె చక్కిలి గింతలు పెడుతూ పెదవుల మధ్య అతని ఛాతీ వెంట్రుకలు పట్టి లాగింది. నేను అలిగాను అన్నాడు అతను బింకంగా. మీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అని ముఖాన్ని కిందికి జార్చింది. ఉదయం 10 గంటలైంది. పోర్టుకోలో ఉన్న కారు డిక్కీలోకి నౌకర్లు సామానంతటిని చేరుస్తున్నారు. విష్ణువర్ధన్ రావు మెట్ల మీద నిలబడి ఉన్నాడు. సిరిచందన లోపల నుంచి రవితేజ చేయి పట్టుకొని తీసుకొస్తూ, వెళ్ళొస్తాను డాడీ అంది తండ్రితో. జాగ్రత్తగా వెళ్ళండమ్మా,
ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మధ్యలో నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే. సరే డాడీ. రవితేజ విష్ణువర్ధన్ రావుతో వెళ్ళొస్తామండి అన్నాడు. వెళ్ళిరా బాబు, ఆరోగ్యం జాగ్రత్త. సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె ప్రక్కనే రవితేజ కూర్చున్నాడు. కారు కదలబోతుంటే విష్ణువర్ధన్ రావు మెట్లు దిగి కారు దగ్గరికి వచ్చాడు. చూడమ్మా, నిన్న అపాయింట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను నమ్మకస్తుల్లాగే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఏమైనా కావాల్సి వస్తే అతన్ని పంపించండి. అతనికి కార్ డ్రైవింగ్ కూడా తెలుసు అనుకుంటాను. నువ్వు ఎక్కువ డ్రైవ్ చేయకుండా అతనితోనే డ్రైవ్ చేయిస్తూ ఉండు. సిరిచందన కొంచెం కోపం నటిస్తూ, నేను పెద్దదాన్ని అయ్యానని కనీసం కారన్నా స్వంతంగా డ్రైవ్ చేసుకోగలనని నీకెప్పుడు నమ్మకం కుదురుతుంది నాన్న అంది. ఆయన నవ్వేస్తూ, ఇప్పుడు పెళ్ళైపోయింది కదమ్మా, నువ్వు పెద్దదాని అయ్యావని అనిపిస్తుందిలే అన్నాడు. థ్యాంక్స్ నాన్న, నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకు ఇప్పటికైనా కలిగినందుకు అని కార్ స్టార్ట్ చేసింది. గేట్ మలుపులో కారు అదృశ్యమయ్యే వరకు ఆయన అలాగే నిలబడి తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు రవితేజ సీట్లో వెనక్కి వాలుతూ. నాకు ఒక వాగ్దానం చేస్తారా? ఏంటి? ఇప్పటి నుంచి మనం వెనక్కి తిరిగి వచ్చే వరకు మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లో కానీ చేతుల్లో కానీ కనబడకూడదు. అలా ప్రామిస్ చేయండి. రవితేజ నవ్వి, అక్కడి నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడటం మొదలుపెట్టొచ్చా అని అడిగాడు. నాకెందుకో మీకు అక్కడే కళ్ళు తిరిగి వస్తాయని అనిపిస్తూ ఉంది. అక్కడెవరైనా దేవుడున్నాడా మంత్రజలం చల్లి కళ్ళు తెప్పించడానికి? ఆశ ఉండటంలో తప్పులేదుగా. పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు స్కానింగ్లు చేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరకులో ఎలా జరుగుతుంది? ఆశ మనిషికి బలాన్ని ఇస్తుంది. ఇంకా ఈ టాపిక్ వదిలిపెడదామా? తప్పకుండా అంటూ అతడు తన సీట్లోంచి పక్కకు జరిగి ఆమె భుజం మీద తల ఆంచి, నిన్ను బార్బరా మేకెల్ని కిడ్నాప్ చేసినట్టు చెయ్యాలనుంది అన్నాడు. ఎవరా బార్బరా మేకెల్? ఏమా కథ? ఒక అమ్మాయిని ₹1,00,00,000 కోసం కిడ్నాప్ చేశారు. దాన్ని మా పోలీస్ ట్రైనింగ్లో ఒక పాఠంగా చెప్తారులే. ఆవిడే దాన్ని ఒక నవలగా వ్రాసింది. మీరు ఇంత అన్రొమాంటిక్ అనుకోలేదు. అతను చప్పున లేచి సరిగ్గా కూర్చుంటూ, ఏ ఏ ఎందుకని అన్నాడు. భార్యతో కలిసి మొట్టమొదటిసారి ఇలా సముద్రం పక్క నుంచి వెళ్తూ ఉంటే మీరు భయంకరమైన కథలు, కిడ్నాప్లు చెప్తారా? అతను నవ్వేస్తూ, ఐఎమ్ సారీ అన్నాడు. కారు వేగం పుంజుకుంది. బస్టాండ్లో దిగి అడ్రస్ చేత్తో పట్టుకుని వాకప్ చేస్తూ నడవసాగాడు మహర్షి. రద్దీ నుంచి కొంచెం దూరంగా రాగానే అక్కడి ప్రశాంతత అతడి అలసటని పోగొట్టింది. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం. దాదాపు అరగంట నడిచి అతడు గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో ఎందుకు వచ్చాడో చెప్పగానే, అవును బాబు, మీరు వస్తారని చెప్పారు, నాతో రండి అంటూ అవుట్ హౌస్కి తీసుకెళ్ళి అతని సామాన్లు అందులో పెట్టాడు. అల్లుణ్ణి, అమ్మాయిని కనిపెట్టుకొని ఉండటానికి ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్ధన్ రావు చెప్పినప్పుడు అతడు తనలాంటి నౌకరో, కారు డ్రైవరో అని అనుకున్నాడు. కానీ ఇలా చదువుకున్నవాడు, ముఖంలో సంస్కారం కనపడేవాడు వస్తాడని చలమయ్య అనుకోలేదు. అందుకే అప్రయత్నంగా అతడు మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు. చలమయ్య భార్య అతడికి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి అవుట్ హౌస్ ముందు లాన్లో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు మహర్షి. తను చేయవలసిన పనేమిటో అతడికి సరిగ్గా అర్థం కాలేదు. ఆయన కూతురు, అల్లుడు హనీమూన్ వస్తే అందులో తను చేయవలసింది ఏముంటుంది? అతనికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. చిన్న కొండ మీద గెస్ట్ హౌస్, చుట్టూ చెట్లు, చల్లని గాలి, ముఖ్యంగా సిటీలో ఉండే ధ్వని కాలుష్యం కానీ,
వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవటం అతని మనసుకి ప్రశాంతతని చేకూర్చిపెట్టసాగింది. చేయవలసిన పని ఏదైతేనే అనుకున్నాడు. సిరిచందన గురించిన వివరాలు తన స్నేహితుడు పంపిస్తే మంచిదే, లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు. అంతకాలం వరకు ఈ మూల ప్రాంతంలో పోలీసులు తనని పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు. తాత్కాలికంగా నిర్వేదాన్నంతా పక్కకు పెట్టి అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆస్వాదనలో మునిగిపోయిన అతను పోర్టికోలో కారు వచ్చి ఆగడం కానీ, అందులోంచి విష్ణువర్ధన్ రావు గారి అమ్మాయి రవితేజ దిగటం కానీ గమనించలేదు. డోర్ వేసిన శబ్దం వినిపించి స్పృహలోకి వచ్చినట్లు ఉలిక్కిపడి తల తిప్పి అటు చూశాడు. పోర్టికోలో కారు కనబడింది. చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు. ఈ లోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచి సామాన్లు తీస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనబడలేదు. తెరిచిన డిక్కీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంది. భర్తని ఎడంవైపు నుంచి దింపడం కోసం ఆమె కారు వెనక వైపుకొచ్చింది. అదే సమయానికి చలమయ్య సిరిచందనతో, హాయనేనమ్మా, బాబుగారు పంపించిన మనిషి అని చూపించాడు. సిరిచందన తల ఎత్తి అతని వైపు చూసింది. ఆ సమయానికి అతడు కూడా ఆమెకు దగ్గరగా చేరుకున్నాడు. అంతే, ఆమెను చూడగానే అతడు శిలా ప్రతిమలాగా అక్కడే ఆగిపోయాడు. ఒక స్మృతి కెరటం ఉప్పెనై సముద్ర జలాలన్నింటినీ అధిగమించి వెనక నుంచి రివ్వు రివ్వున వస్తూ ఒడ్డుని ముంచెత్తిన భావం అతడికి కలిగింది. ఒక్కసారిగా అతడి కళ్ళ ముందు వేల వేల కాంతి పుంజాలు ప్రభవించాయి. సిరిచందన గ్రీష్మయామినిలో శరత్చంద్రోదయం జరిగినట్టు అనిపించింది. ఒక చైతన్యం పొందిన గాలి అల పరిమళాన్ని మోసుకొచ్చినట్లు, దాహార్తుడైన వ్యక్తికి నీటి జల కనిపించినట్టు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. గిరి గిరి తిరిగితి, విసిగితి, విరిగితి, విడిచితి, విరిదట్టు విరివడి, విరిదట్టు విరివిడి చూసితి, విధి కిరికిరి, చివరికి మీ విరివి విని నగిడి నిలిచితి, సిరి ఇడి నిల్పితిని, నిల్చి చితిమి నిమ్మా అన్నట్లుగా అతడు ఆమెకు అల్లంత దూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె విరిలా అనిపించింది. విరాళి ఆమెలో కనిపించింది. ఇన్నాళ్ళు ప్రేమను కని పెంచిన హృదయం విరాజమానమైంది. రాక్షసుడెత్తుకుపోయిన ప్రేయసిని సప్త సముద్రాలు దాటి అరణ్యాలు ఛేదించి ఒంటి స్తంభపు మేడ ఎక్కి మొట్టమొదటిసారి వియోగం తర్వాత కలుసుకున్న అనుభూతి. అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ ఉన్న పరిస్థితికి అర్చితుడయ్యాడు. కళ్ళ చుట్టూ ఒక వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఆమె తప్ప మరేమీ కనపడటం లేదు. కేవలం ఆమె ఒక్కతే. ఆమె తప్ప మరేమీ లేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవటం తప్ప అతనికి ఇంకేమీ లేదు. నిర్ద్వంద్వ ప్రేమ నిశ్వనాఘాతుడై అతడు అడుగు ముందుకేయబోయాడు. సరిగ్గా అప్పుడే ఆమె గుండెల మీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతన్ని అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది. వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది. వాస్తవం ఆమెను తనదానిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. చూసుకుని తృప్తిపడాలి, తృప్తిపడి ఉరికమ్మం ఎక్కాలి అన్న ఆలోచనే. అది వాస్తవం. ఆమె పరాధీనమన్న వాస్తవం అతన్ని ప్రేమతో వెన్ను తట్టి హెచ్చరించింది. అతను కదిలిపోతూనే ముందుకు కదిలాడు. అంతకుముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి, మహర్షి, నువ్విక్కడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా చిన్న పిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని తీరం చేరే లోపులోనే పెద్ద అల మింగేసినట్టు అతడి ఆనందాన్ని, ఆమెకి తాను సేవకుడిగా నియమింపబడ్డానన్న భావం కప్పేసింది. పెదవులపై చిరునవ్వు పుట్టించి, మీకోసం అపాయింట్ చేయబడింది నేనే అన్నాడు. వాట్? అదిరిపడింది ఆమె.
ఒక మంచి మిత్రుణ్ణి సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయినట్టు అతడి వైపు అయోమయంగా చూస్తూ, నీకు అంత అవసరం ఏమొచ్చింది అంది ఆశ్చర్యంగా. వెంటనే ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తల పక్కకి తిప్పుతూ, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇంతకీ మీ వారేరి అంటూ కారు డోర్ తెరవబోయాడు. నేను తీసుకొస్తాను, ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు అంటూ ఒక బ్రీఫ్ కేస్ అందించడంతో అతడు అది తీసుకొని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అతడు తిరిగి బయటకు వచ్చే సమయానికి గంగమ్మ ఫ్లాస్కు కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతి నుండి అవి అందుకొని డ్రాయింగ్ రూమ్లో బల్ల మీద సర్దాడు. అతడింకా తను క్షణాల క్రితం చూసిన దృశ్యం నుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తం లాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావలసిన చోటుకే వస్తుందని అతడికి ఆ క్షణం అర్థమైంది. తనని తాను సంభాళించుకుంటూ బయటకు వస్తూ ఉండగా కనిపించింది ఆ దృశ్యం. చెయ్యి పట్టుకుని భర్తను తీసుకొస్తూ ఉంది ఆమె. తడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజీ లోపలికి తీసుకువస్తూ ఉంది ఆమె. అతడికి మొదట అర్థం కాలేదు. ఈ లోపల వెనక నుంచి చలమయ్య కూడా వచ్చి ప్రక్కన నిలబట్టంతో, అయ్యగారికి ఏమైంది అని అడిగాడు. అయ్యో, మీకు ఇంకా తెలీదా బాబు, ఆయనకి ఈ మధ్యనే కళ్ళు పోయాయి, అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు అని చెప్పాడు చలమయ్య. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన భర్త ఒక అంధుడా? అతడి హృదయమంతా నొక్కి పెట్టినట్టు అదోలా అయిపోయింది. ఎందుకు పనికిరాని గడ్డి పరకను సైతం మంచు ముక్క కడుగుతుంది. కటిక చీకటిని సైతం వెన్నెల ముక్క వెలుగుతూ నింపుతుంది. అలాంటిది అభిమానమే కానీ ఆదరణ తెలియని ఒక స్త్రీమూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడికెక్కడిది అనుకున్నాడు. రాలబోతున్న అశ్రుకణాలు కళ్ళ కొలనులోనే నిలిచిపోతూ తెరచాప తెరని అడ్డుగా వేశాయి. చెమ్మగిలిన కళ్ళలోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తన వైపుకి నడిచి రావడం కనిపించింది. కళ్ళలో నడక పడ్డట్టు, నలక పడ్డట్టు ఒక కారణం సృష్టించుకుని అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తల ఎత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటం కనిపించింది. ఇక అక్కడ ఉండి చేయవలసిన పనులేమీ లేనట్టు అతడు గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సాయంత్రం 5 అయింది. గెస్ట్ హౌస్కి దూరంగా ఉన్న రాతి బెంచి మీద అతడు కూర్చున్నాడు. సిరిచందన ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్యే లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాటు చేశాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటి వరకు మనసుని ఊపేసిన కోరిక ఇప్పుడు అర్థరహితంగా కనబడుతోంది. ఇలా చూడటంలో మనసులో ఏమూలో చిన్న ఆశ కూడా ఉందా? ఆమెకు వివాహం జరగకుండా ఉండుంటే తను మరింత సంతోషంగా ఉండేవాడా? సమాధానం లేని ప్రశ్నలు, అర్థం లేని సమాధానాలు. అతడు లేచి చలమయ్యతో అరగంటలో వస్తానని చెప్పి మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వర్మకు ఫోన్ చేశాడు. అటునుంచి వర్మ గొంతు వినపడగానే సిరిచందన కనబడింది అన్నాడు. అక్కడి నుంచి వర్మ ఎగ్జైటింగ్గా, కనబడిందా? ఎక్కడా అని అడిగాడు. నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. మై గాడ్, ఆమెకు వివాహం జరిగిపోయిందా? మహర్షి సన్నగా నవ్వాడు. ఆమెకు వివాహం జరగకపోవటం అనేది ఇక్కడ అప్రస్తుతం కదా వర్మ. నేను ఊహించలేదనుకో. కానీ తరువాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే, నువ్వు అక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటావేమో, అది అనవసరం అని చెప్పడం కోసం. ఫోన్లే, వెతకపోయిన తీగ కాలికి తగిలిందిగా. నేను ఈ సాయంత్రమే బయలుదేరి వచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును, ఇక్కడ నేను ఉండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను. కానీ ఇక్కడికి వస్తే ప్రమాదం మహర్షి. ఏం ప్రమాదం? పోలీసుల నుంచేగా. నేను వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఇంత కష్టపడి ఇన్ని ప్రయత్నాలు చేసింది చివరికి సరెండర్ అయిపోవడానికే.
మరేం చేయమంటావు? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చొని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డాలు పెంచుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళమంటావా? లేదు వర్మ, ఆ 2 పనులు నేను చేయలేను. దీనికన్నా జైలుకు తిరిగి వెళ్ళటమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండి, వర్మ, నీ ఇష్టం అన్నాడు. మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చాడు. అతడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను చెయ్యాలనుకున్న పని చేసేశాడు. కోరిక తీరిపోయింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి ఇక లేదు. అలా ఆలోచిస్తూ అతను గెస్ట్ హౌస్కి వచ్చేసరికి బయట లాన్లో అదే సిమెంట్ బల్ల మీద సిరిచందన కూర్చొనుంది. అతన్ని చూసి, రా మహర్షి, నువ్వెక్కడికో బయటికి వెళ్ళావని చలమయ్య చెప్పాడు అంది. ఈ లోపల చలమయ్య గార్డెన్ చైర్ తీసుకొచ్చి అక్కడేశాడు. కూర్చో అంది. మీరక్కడ కూర్చోండి, నేను ఈ చెప్టా మీద కూర్చుంటాను అన్నాడు. నాన్ సెన్స్ అంది సిరిచందన. మీరు ఏమిటి, మనం ఒకే క్లాస్లో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునేవాళ్ళమా? పర్వాలేదులేరా, కూర్చో అంది. అతడు ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడున్నాడు. ఆమె ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి చైర్లో కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? మన క్లాస్మేట్స్ ఎవరైనా కనబడుతూ ఉంటారా అని అడిగింది. సుశీల దుబాయ్లో ఉంది, అంతవరకు తెలుసు. అవునట, నాకు తెలిసింది, కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అన్నట్టు అడగటం మర్చిపోయాను, అంత చదువుకొని ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు వచ్చావు నువ్వు అందామే. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడిని, నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరొకటి దొరికే వరకు ఖాళీగా ఉండడం దేనికని. అదిగాక నాకు ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోలేదా? అతను ఒక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్టు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? తనని చూడటం కోసం జైలు నుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకొచ్చి నా భార్య ప్రియుణ్ణి హోటల్ పైనుంచి తోసేశానని చెప్పాలా? ఏం చెప్పాలి? అతడి మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని సిరిచందన నవ్వుతూ, ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేస్తానులే అన్నట్టు, అమ్మాయి ఎర్రగా సన్నగా ఉండాలా, లేక తెల్లగా బొద్దుగా ఉండాలా, లేక నల్లగా కళగా ఉండాలా అంది చిలిపిగా. ఆమెలోని సహజమైన చిలిపిదనం కాలేజీ రోజుల్ని గుర్తుకు తెస్తూ ఉండగా అతడు నిర్లిప్తతని తాత్కాలికంగా పక్కకు పెట్టి, అలా ఏమొద్దు, పొట్టిగా అస్థిపంజరంలా నల్లగా ఉండాలి అన్నాడు. ఆమె పక్కున నవ్వింది. అతడు ఆ నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు. అతడు తననే పరిశీలనగా చూడడం చూసి నవ్వు ఆపి, ఏంటలా కొత్తగా చూస్తున్నావు అంది. ఇంకా నువ్వు అప్పటి సిరిచందన్లాగానే ఉన్నావు, అసలు ఏమీ మార్పు లేదు నీలో అన్నాడు. ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. ముఖంలో నవ్వు మాయమైంది. అతడు తడబడుతూ, ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ తల ఎత్తి, దేనికి అంది. పొద్దునే తెలిసింది మీ వారికి. అతడు వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అర్థమైనట్లు చిన్నగా నిశ్వసించి, బాధపడి ప్రయోజనమే ఉంది, జరగాల్సింది జరిగిపోయింది అంది. గుర్తు చేసి బాధ పెట్టానా? నోనో, ఇందులో నువ్వు కొత్తగా బాధ పెట్టేదేం లేదు. అతడు ఆ సంభాషణ మారుస్తున్నట్టు, ఈ రోజు నుంచి మీ ప్రోగ్రామ్స్ ఏమిటో, ఏ స్థలాలకు వెళ్ళాలో ముందుగా చెప్తే నేను ఎప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆమె భర్త గుడ్డివాడని తెలిసిన తర్వాత అతడికి ఇప్పుడు తనేం ఉద్యోగం చేయాలో కొద్దిగా అర్థమైంది. ఎక్కువగా బయటికి తిరగాలని కూడా అనుకోలేదు. ఒకవేళ ఆయన్ని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళినా కూడా అక్కడ తనకి చూపు లేదన్న విషయం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. అందుకే ఉదయం సమయాల్లో మాత్రం అలా బయటికి తీసుకెళ్తే చాలు. ఆమె గొంతులో తొణికిసలాడిన ఆ కొద్ది నిర్లిప్తతే అతడి హృదయాన్ని ముళ్ళుతో పుడిచినట్లు బాధపడ్డాడు మహర్షి. అతడికి ఆశ్చర్యం వేసింది.
5 నిమిషాల క్రితమే తను రేపు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈమెతో ఇలా మాట్లాడాడు. ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉండగా మనస్సుకి మెదడుకి సంబంధం తెగిపోతుంది అంటే ఇదేనేమో. ఆమె లేచి, ఆయన తయారయ్యారేమో చూస్తాను, వెళ్దామంటే అలా కొండల చివరి వరకు వెళ్ళొద్దాం, కారు రెడీగా ఉంచు. అన్నట్టు నీకు డ్రైవింగ్ వచ్చు కదా అంది. మహర్షి నవ్వి, మీ నాన్నగారు నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చిందే డ్రైవర్గా అన్నాడు. ఆమె కూడా చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుంచి కదిలి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అతడు సిగరెట్ తీసి వెలిగించాడు. మొన్నటి వరకు అతడికి సిగరెట్ అలవాట్లేదు. మొదటి రోజున కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టుగానే కొత్త ఖైదీని జైల్లో ఇబ్బంది పెట్టడం మామూలే. అలవాటు లేదని తెలుసు కూడా తోటి ఖైదీలు బలవంతంగా సిగరెట్టు అతని నోట్లో పెట్టి పొగ ఊదమన్నారు. అతడు ఉక్కిరి బిక్కిరవుతుంటే పడి నవ్వారు. అదోలాంటి మత్తు అతన్ని ఆవరించింది. ఆ మత్తు తర్వాత బాగున్నట్లు అనిపించింది. ఆ తర్వాత అతడు దానికి అలవాటు పడ్డాడు. మొదట్లో రోజుకు ఒక్కటి మాత్రమే తాగేవాడు. బాధ ఎక్కువయ్యే కొద్దీ, జ్ఞాపకాలు చుట్టుముట్టే కొద్దీ రాను సిగరెట్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు అతను కనీసం రోజుకి 1 ప్యాకెట్ సిగరెట్లు తాగుతాడు. కాల్చేసిన సిగరెట్ని దూరంగా విసిరేసి అతడు చలమయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పళ్ళు, కాఫీ ఫ్లాస్కు కారులో పెట్టించాడు. కారు షెడ్లో నుంచి తీసి పోర్టుకో దగ్గర నిలిపాడు. 10 నిమిషాల తర్వాత లోపలి గది తలుపు తీసిన శబ్దం వినిపించి అటెన్షన్లోకి వచ్చాడు. లోపల నుంచి భార్యాభర్తల సంభాషణ వినిపిస్తోంది. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు అని అడుగుతున్నాడు భర్త. మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికే అంటుంది సిరిచందన. వాళ్ళు సింహద్వారం వైపు వస్తున్నట్లు మాటలు దగ్గరగా వినిపించసాగాయి. టైం ఎంతయింది? 5:30 చెప్తోంది సిరిచందన. మహర్షి కారు వెనకాల తలుపు తెరిచి పట్టుకున్నాడు. సింహద్వారం నుంచి సిరిచందన భర్త బయటకొచ్చాడు. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో అతడి ముఖం పచ్చగా మెరుస్తోంది. అతడు మరో 2 అడుగులు వేసి మెట్లు దిగి కారు వైపు రాసాగాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అతడి ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మెల్లిమెల్లిగా మబ్బు చెదిరి చాటున ఉన్న చంద్రుడు స్పష్టమవుతున్నట్టుగా మహర్షి మనసు పొరల్లోంచి ఒక నిజం బయటకొచ్చి దేదీప్యమానమైన వెలుగుతో అతన్ని దగ్ధం చేస్తున్నట్లు అనిపించింది. అతడు నిటారుగా అయ్యాడు. హృదయంలో ఎక్కడో పిడుగుపడింది. వెనువెంటనే వేల విస్ఫోటనాలు, విశ్వం తలకిందులైన భావన. అతడు స్తబ్దుడై, నిశ్చేష్టుడై వేల అణువులుగా విడిపోయాడు. శూన్యంగా మిగిలిపోయాడు. మహర్షి, మీట్ మై హస్బెండ్ రవితేజ IPS సిరిచందన పరిచయం చేస్తుంది. తన భార్య ప్రియుడు రవి, తన ప్రియురాలి భర్త రవితేజ. ఎవరినైతే తను హోటల్ బాల్కనీలోంచి తోసేశాడో ఆ వ్యక్తి, ఎవరినైతే గతమంతా మర్చిపోయి తను ఆరాధించాలనుకున్నాడో ఆ శ్రీవాణి ప్రియుడు. ఇప్పుడేం చేయాలి తను? అతడి మానసిక స్థితి అతడికే అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో తను ద్వేషించే ఏకైక వ్యక్తి, ఈ ప్రపంచంలో తాను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ప్రాణ విభుడు. విధి నాటకం అంటే ఇదేనేమో. బ్రద్దలైన అగ్నిపర్వతం పొంగుకొస్తున్న లావా నుంచి పరిగెడుతుంటే ఎదురుగా ఉప్పెనొచ్చి ముంచెత్తిన ఫీలింగ్. మనసులోని సంచలనాన్నంతా కళ్ళ వెనకాల దాచుకుంటూ అతడు మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. సిరిచందన అతడి కోసం కారు మరోవైపు డోర్ తెరవబోయింది. కారులో వద్దులే, ఇద్దరం నడిచి వెళ్దాం అన్నాడు రవితేజ. సరే, మీ ఇష్టం అంటూ అప్పుడే గుర్తొచ్చిన దానిలాగా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తను నా క్లాస్మేట్ మహర్షి అంది పరిచయం చేస్తున్నట్టు. రవితేజ చేయి ముందుకు సాచి, మీ గురించి పొద్దునే సిరి చెప్పింది అన్నాడు. మహర్షి ఆ చేయి అందుకొని కరచాలనం చేస్తూ, గ్లాడ్ టు మీట్ యూ సర్ అన్నాడు. తాను తోసేసిన శరీరాన్ని తిరిగి తాకటం అతనికి ఏదోలా అనిపించింది. ఈ చెయ్యే తన భార్య భుజాల చుట్టూ పాములా పెనవేసుకుని ఉండి ఉంటుంది అన్న ఆలోచన అతడికి గగురుపాటు కలిగించింది. మనం వెళ్దామా అంది సిరిచందన. షూర్ అన్నాడు రవి. వాళ్ళిద్దరూ ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకుని నడవసాగారు. మహర్షి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి అతడు నిద్ర పట్టక అటూ ఇటూ దొరలసాగాడు. అప్పటికి అతడు అక్కడ చేరి 2 రోజులైంది.
ఆ రోజు సాయంత్రం వారు ముగ్గురు కారులో అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉంటే మధ్యలో కొండ మలుపులో కారు ఆపమంది సిరిచందన. మహర్షి కారు దిగి రవితేజ కూర్చున్న వైపు డోర్ తెరిచి పట్టుకుని దిగండి అన్నాడు. రవితేజ దిగాక అటుపక్క నుంచి సిరిచందన దగ్గరకొచ్చి, అలా నడుస్తారా అంది. నడుస్తాను, నడిపించడానికి నువ్వు ఉన్నావుగా అన్నాడు రవి. ఆమె భర్త చేతిని పట్టుకుని ఆ పరిసరాల అందానికి మైమరచి అప్రయత్నంగా, అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అంది. రవి చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ, నాకు కూడా ఎంతో బాగుంది, పోతే వాతావరణం తాలూకు చల్లదనం ఒకటే తెలుస్తూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కళ్ళొచ్చి ఈ ప్రకృతిని చూడగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట అక్కడున్న ఇద్దరి గుండెల్లోనూ చెరో విధంగా గుచ్చుకుంది. పరోక్షంగా కారణమైంది తనే అని సిరిచందన, ప్రత్యక్షంగా తన వల్లే జరిగినందుకు మహర్షి ఇద్దరూ విలవిల్లాడిపోయారు. రవితేజ ఆ వాతావరణాన్ని తేలికపరచడానికా అన్నట్టు, ఇలా చెయ్యి పట్టుకుని నీతో కలిసి 7 పదులు కాకుండా 100 పదులు నడవాలనుందోయ్ అన్నాడు. ఆ మాట ఆమెలోని పశ్చాత్తాప భావాన్ని పక్కకు నెట్టేసి ముఖంలోకి చిరునవ్వు తెప్పించింది. ఇదంతా గుర్తొచ్చి ఇక నిద్ర పట్టదని నిశ్చయించుకుని మహర్షి లేచి శాలువా కప్పుకొని బయటికి నడిచాడు. సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉండటం వల్ల చలి ఎక్కువగా ఉంది. అతడు బయటికి రాగానే శీతల పవనాలు అతన్ని చుట్టుముట్టాయి. అతడికి మాత్రం ఆ చలి తెలియటం లేదు. రఫ్లీషియా పుష్పం మాత్రం అతడి బాధని అర్థం చేసుకున్నట్టు సానుభూతితో చూస్తోంది. అతడు వచ్చి బయట తోటలో కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ ముందున్న మెర్క్యూరీ లైట్ కాంతి అతడి ముఖానికి ఒకవైపున పడుతోంది, మరొక వైపు చీకటి. అతడి మనసులాగే వెలుగు నీడల మిశ్రమం అతడి ముఖం మీద ప్రతిబింబిస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ కాపలాగా తిరుగుతున్న చలమయ్య అటువైపు వచ్చేసరికి అక్కడ కూర్చుని ఉన్న మహర్షి కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యంగా, ఏంటి బాబుగారు ఇక్కడ కూర్చున్నారా అన్నాడు. ఏంటి బాబుగారు ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు. ఏం లేదు తాత, నిద్ర రావటం లేదు అన్నాడు తను. భలేవారే, అందుకని మంచులో కూర్చుంటారా? పెద్ద చలేం లేదు తాత. ఈ కొండల మీద మంచు సంగతి మీకు తెలియదు బాబు. చలి లేనట్టే ఉంటుంది, కానీ తలక పట్టిందంటే మాత్రం ఒక పట్టాన వదలదు, జ్వరంలోకి దింపుతుంది. ఈ చలి కూడా మనుషుల్లాంటిదేనన్నమాట అనుకున్నాడు మనసులో. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. మరి నువ్వెలా తిరుగుతున్నావు తాత? మాకేంటి బాబు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం, అలవాటైపోయింది. పర్వాలేదులే, నాకు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తోంది. చలమయ్య కూడా అతనికి ఎదురుగా గడ్డిలో కూర్చుంటూ, కొత్త స్థలం కదా, అందుకే నిద్ర పట్టి ఉండదు బాబు అన్నాడు. అంత చదువుకుని కూడా ఏమాత్రం అధికారం చూపించకుండా తనతో పాటు ఒక నౌకరులాగే నమ్రతగా ప్రవర్తిస్తూ ఉండటంతో మహర్షి మీద అభిమానం పెరిగింది చలమయ్యకి. చలమయ్యకెందుకో రవితేజ మొదటి చూపులో నచ్చలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏం లేవు. అమ్మగారు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో అర్థం కాలేదు. చలమయ్య కొంచెంసేపు మౌనంగా కూర్చుని తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, ఏంటో చిన్నమ్మగారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూ ఉంది అన్నాడు. సిరిచందన ప్రసక్తి వచ్చేసరికి మహర్షి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చలమయ్య కొనసాగించాడు, ఎంత అల్లరి చేసేవారని. ఆ అమ్మగారు వచ్చారంటే ఈ ఇంటికే పెళ్లి సంబరం వచ్చినంత హడావిడిగా ఉండేది. అట్లాంటిది ఎట్టా సిక్కిపోయిందో. మహర్షి మౌనంగా కాస్త దూరంలో ఉన్న యూకలిప్టస్ బార్లని గమనిస్తూ కూర్చున్నాడు. చలమయ్య గొంతులో తొణికిసలాడే విషాదాన్ని తాము కూడా గమనించినట్టు సానుభూతిగా చూస్తున్నాయి చెట్లు. ఉండుండి ఏదో గుర్తుకొచ్చినట్టు చలమయ్య అతనికి దగ్గరగా కూర్చుని ఏదో రహస్యం చెప్తున్నట్టు అన్నాడు. బాబుగారు, మీరు అమ్మాయి గారి స్నేహితులంట కదా, ఆ అమ్మ భర్త కళ్ళు చక్కబడాలంటే నేను ఒక మాట చెప్తాను, వింటారా? చప్పున మహర్షి అతని వైపు తిరిగాడు. అతను చెప్పబోయేదేమిటో మొదట్లో ఒక అనుమానం వచ్చింది, కానీ ఆ అమాయకమైన నౌకరికి ఏ చెడు ఆలోచన ఆపాదించలేక, చెప్పు తాత, సిరిచందన నా ఆప్త మిత్రురాలు, తన జీవితం చక్కబడుతుందంటే మనం ఏమైనా చేయొచ్చు అన్నాడు. ఏం లేదు బాబు, ఇక్కడికి దగ్గరలో కోయపల్లి ఉంది. అక్కడ రామరాజు దొర అని పల్లె నాయకుడు ఉంటాడు. ఆయన ఇంతకుముందు చాలామందికి నయం చేశాడు. అంతెందుకు,
నాకు ఒకసారి పక్షవాతం వచ్చి కుడికాలు కుడి చెయ్యి పడిపోతే ఆయనే వచ్చి ఏదో పసరు 3 రోజుల పాటు రాయమని ఇచ్చెళ్ళాడు. అది రాయగానే 3వ రోజు కల్లా మళ్ళీ మామూలు మనిషినైపోయాను. మహర్షి గాఢంగా నిశ్వసించాడు. అతనికి నమ్మకం కలగలేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి, విషజ్వరం తగిలిన వాళ్ళకి నయం చేయడం వేరు. ఈ తూర్పు కొండల్లో ఇలాంటి కోయవాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి. కానీ గుడ్డి వారికి చూపు తెప్పించడం వేరు. అందులోనూ మెదడుకు దెబ్బ తగిలి ఆప్టిక్ నర్వ్ పాడై పెద్ద పెద్ద డాక్టర్లే పెదవి విరిచిన కేసులో మూలికల ద్వారా నయం చేయడం అసాధ్యం. కానీ ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. మహర్షి చలమయ్యతో, ఫలితం ఉంటుందంటావా తాత అని అడిగాడు. నిజమే బాబుగారు, ఆ దొర పుట్టు గుడ్డి వాళ్ళను కూడా నయం చేస్తాడని చెప్పుకుంటారు అన్నాడు చలమయ్య. మహర్షిలో ఆలోచన ప్రారంభమైంది. రేపు ఉదయం అక్కడికి వెళ్దామని చందన గారికి చెప్తాను తాత. నాకు అక్కోయపల్లికి ఇటు వెళ్ళాలా చెప్పు అన్నాడు. చలమయ్య చెప్పబోతూ ఉండగా లోపల నుంచి కివ్వుమని కేక వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతూ ఉండగా లోపల నుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి. సర్దార్ అబ్బాస్ అలీ ఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి వైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు. స్మగ్లర్స్ గ్యాంగ్లో అలీఖాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. గోల్డ్ స్మగ్లింగ్లో అతనిది అందెవేసిన చెయ్యి. అయితే ఆ రవితేజకి మీరు హోటల్లో ఉన్నట్లు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు అన్నాడు సర్దార్. అతని ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్ళల్లో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడి పేరు శాస్త్రి. కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదిలి, సాబ్, ఆ పోలీస్ ఆఫీసరు మా దగ్గరకు వచ్చే టైంకి అక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయని ఊహించలేదు అనుకుంటాను అన్నాడు. సర్దార్ అతడి వైపు తీక్షణంగా చూస్తూ, ఎందుకలా అనిపించింది అని అడిగాడు. అతడు పోలీస్ డ్రెస్లో లేడు. మఫ్టీలో మిమ్మల్ని వెంటాడి ఉండొచ్చుగా. కాదు సాబ్ అన్నాడు ఇబ్రహీం. అతను లోపలికి వచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కెట్స్ చూసిన తరువాత అప్పుడు కమిషనర్కి ఫోన్ చేశాడు. అటు నుంచి కమిషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి పోలీసులకి ఈ విషయం తెలియదని, ఇదంతా ముందనుకున్నట్టు జరిగిన వ్యవహారం కాదని అనిపిస్తోంది. సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాష్ట్రేలో వేస్తూ, రవితేజ మీద మీరు ఫ్లవర్ వాజ్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదా. ఇద్దరూ తలలూపారు. ఇబ్రహీం చెప్పాడు, అవును, నేను పై అంతస్తులు మీదకి పారిపోయాను. శాస్త్రి కిందకు పరిగెత్తాడు. రవితేజ నన్ను ఫాలో అవుతూ పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. అతడు రవితేజని కిందకు తోసేశాడు. నేను గబగబా కిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైన స్థలానికి చేరుకున్నాను. సర్దార్ ఇబ్రాహీం దగ్గరకొచ్చి చెయ్యి సాచి బలంగా అతని చెంప మీద కొట్టాడు. అన్ని లక్షల విలువైన బంగారు బిస్కెట్లు రూమ్లో పెట్టుకొని పరిగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెప్తావా అన్నాడు కోపంగా. ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్కు ఎదురు చెబితే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి, సాబ్ అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్టు సర్దార్ అతని వైపు కళ్ళెగరేశాడు. నేను క్రిందికి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతడు ఇబ్రాహీంని వెంటాడుతూ పైకి వెళ్ళాడని అనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా కింద పడిపోయాడు. ఇబ్రహీం తోసి ఉంటాడు అనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ మూగి ఉండగా నేను తిరిగి ఆ రూమ్కి వెళ్ళాను. అయితే అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అవటం వల్ల తలుపు తాళం పడిపోయింది. దాని తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఈ లోపల కమిషనర్ పోలీసులతో సహా రావటం చూసి అక్కడే కారిడార్లో దాక్కుండిపోయాను. రవితేజని అంబులెన్స్ ఎక్కించిన తర్వాత కమిషనర్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తాళం చెవి తీసుకుని తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు బ్రీఫ్ కేసులు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి కనపడటం ప్రమాదకరమని చీకట్లోనూ ఉండిపోయాను.
చీకట్లోనే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను. పోలీసులు ఆ గది సీల్ చేసి ఉంచారని, మా వేలిముద్రల కోసం తర్వాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటి రోజు పేపర్లో ఈ వార్త ఏమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కెట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు. అంటే మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమిషనరే తరువాత వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తన సొంతానికి తీసుకొని పోయి ఉంటాడు అన్నమాట. కరెక్ట్ అన్నట్టు ఇద్దరూ తలలూపారు. ఇబ్రహీం సిగరెట్ని యాస్ట్రేలో నలిపివేస్తూ, ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన రవితేజ పై అంతస్తు మీద నుంచి పడిపోయి చచ్చిపోయి ఉంటాడని భావించి కమిషనర్ అశ్వత్థామ ఆ బంగారాన్ని సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రవితేజ బ్రతికున్నాడు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ ఆ బంగారాన్ని పోలీసులకు స్వాధీనం చెయ్యాలి. కానీ సాబ్, ఇంతకాలం వాటిని ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమిషనర్ భయపడుతూ ఉండుండొచ్చు. అటువంటప్పుడు రవితేజ కమిషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంట్కు వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమిషనర్ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమిషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సులభమైన పద్ధతి రవితేజను బెదిరించడం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలు ఆ బంగారం సూట్ కేసులు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజని పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో, ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కోండి. అతను హాస్పిటల్లో లేడు సాబ్, ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతడు శాశ్వతంగా గుడ్డివాడయ్యాడట. భార్యతో కలిసి హనీమూన్ వెళ్ళాడట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే, మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్టు కుర్చీలోంచి లేచాడు. గెస్ట్ హౌస్లోంచి కేక వినపడగానే మహర్షి రాతి చెప్టా మించి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల గడి వేసి ఉన్నాయి. దబదబా వాటిని బాదాడు మహర్షి. 2 నిమిషాల తర్వాత కానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో ఉంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్రూమ్ వైపు చూపిస్తూ పామ్ అంది. ఆమెను పక్కకు తోసి మహర్షి లోపలికి పరిగెత్తాడు. బయటికి రావటం కోసం రవితేజ తడుముకుంటూ తలుపు వరకు వచ్చాడు. అతడి చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరకు వచ్చి అతనికి ఏ ప్రమాదము జరగలేదని నిశ్చయించుకోవడం కోసం అన్నట్లుగా ఒళ్ళంతా తడిమి చూసింది. ఈ లోపల మహర్షి బెడ్రూమ్లోకి అడుగు పెట్టబోయాడు. మహి, జాగ్రత్త, లోపల పాము అంది. వాళ్ళు కాలేజీలో చదువుకునే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాట్లేదు. మహర్షిని అందరూ మహి అనేవారు. ఆ క్షణం అతడు తన కింద పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడా పాము జాడ కనబడలేదు. బాత్రూమ్ తలుపు వేసి ఉంది. అతడు గదంతా పరిశీలిస్తూ మోకాళ్ల మీద వంగి కిందకు చూశాడు. మంచం కింద కనబడింది. అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కర్టెన్ తాలూకు తాడు ముక్క. క్రితం రోజు వర్షానికి తడిసి చీకిపోయింది. గాలికి అది ఊడి ఆమె మీద పడి ఉంటుంది. ఒక్కసారిగా ఒంటికి తడి తగలటంతో ఆమె దాన్ని విదిలించి పాము అని భ్రమపడి ఉంటుంది. మహర్షి దాన్ని బయటకు తీసి హాల్లోకి తీసుకొచ్చాడు. హాల్లో సిరిచందన ఇంకా భయపడుతూనే నుంచుని ఉంది. మహర్షి నవ్వుతూ, ఈ తాడు చూసి మీరు పాము అనుకుని భయపడి ఉంటారు అంటూ తను అనుకున్నది చెప్పాడు. రవితేజ బిగ్గరగా నవ్వాడు. సిరిచందనకు కూడా విషయం అర్థమైంది. కానీ భయం పూర్తిగా పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ మహర్షితో, నువ్వు ఈ హాల్లోనే పడుకో అంటూ తను కూడా లోపలికి వెళ్ళాడు. మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్ బయటకు వచ్చాడు. చలమయ్య తన పాక వైపు వెళ్ళిపోయాడు. మహర్షి తన అవుట్ హౌస్కు వెళ్ళి పక్కబట్టలు తీసుకొని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపల బెడ్రూమ్లో రవితేజ సిరిచందనని ఆట పట్టించసాగాడు. ఐపీఎస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించడం కాదు,
తాడు ముక్కో పాము తెలుసుకోకుండా హడావిడి చేసి అక్షరాల ఆడదాన్ని అనిపించావు అంటూ ఆట పట్టించాడు. సిరిచందన చిరుకోపంతో, సర్లేండి, చీకట్లో మీ మీద ఏవైనా హఠాత్తుగా పడితే అప్పుడు తెలుస్తుంది అంది. చీకట్లో ఏమిటి, నాకు పగలైనా రాత్రైనా చీకటిగా అన్నాడు రవితేజ. ఆమె మొహంలో నవ్వు మాయమైంది. మీరు మాటి మాటికి ఇలా ఆ విషయం గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది అంది. ఐఎమ్ సారీ. ఆమె టాపిక్ చేంజ్ చేస్తూ, నేను స్నానం చేసొస్తాను అంది. ఇంత అర్ధరాత్రి స్నానమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, లేకపోతే భయంతో నాకు నిద్ర పట్టదు అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. రవితేజ బెడ్రూమ్ తలుపు గడియ వేశాడు. ఈలోపు మహర్షి తన పక్క బట్టలు తీసుకుని గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు. రవితేజ బెడ్రూమ్ తలుపు గడియ వేశాడు. ఈలోపు మహర్షి తన పక్క బట్టలు తీసుకుని గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు. బాత్రూంలో స్టాండ్ మీద టవల్ వేసి సిరిచందన మళ్ళీ బయటకొచ్చింది. గెస్ట్ హౌస్ మెయిన్ తలుపు వేయలేదన్న విషయం గుర్తొచ్చి బెడ్రూమ్లోంచి బయటకొచ్చి మెయిన్ తలుపు వేసేసి తిరిగి బెడ్రూమ్లోకి వెళ్ళింది. గెస్ట్ హౌస్లో ఉన్నది తామిద్దరే అన్న ఉద్దేశంతో ఆమె బెడ్రూమ్ తలుపు వేయలేదు. స్నానం అయిపోయిందా అని అడిగాడు రవితేజ. లేదు, వెళ్తున్నాను అంటూ ఆమె బాత్రూంలోకి ప్రవేశించబోయింది. నాదొక చిన్న రిక్వెస్ట్, తీరుస్తావా? ఏంటి? స్నానం చేసి నైటీ వేసుకోకుండా అలాగే వచ్చి. సిరిచంద్ర ముఖం ఎర్రబడింది. ఛీ అంది సిగ్గుతో. ఏ, మనిద్దరం భార్యాభర్తలమేగా. అదీగాక ఒకవేళ వెంటిలేటర్లోంచి వెలుతురు పడుతున్నా కూడా నేను నిన్ను ఎలాగో చూడలేను. సిరిచంద్ర ముఖంలో బాధ తొంగి చూసింది. హద్దుగో, మీరు మాటి మాటికి అలా అనవద్దనే నేను కోరుకున్నది అంది. మరి నేను అలా అనకుండా ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. ఆమె నిశ్శబ్దంగా బాత్రూంలోకి ప్రవేశించింది. లోపల షవర్ నుంచి పడుతున్న నీళ్ల శబ్దం వింటూ రవితేజ అలాగే కూర్చుండిపోయాడు. 2 నిమిషాల తర్వాత బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. ఆమె టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. ఆమె తెల్లటి శరీరం మీద నీటి బిందువులు అందంగా మెరుస్తున్నాయి. ఆమె దగ్గరగా వచ్చి పక్క మీద కూర్చోబోతూ ఉండగా అతడు ఆమె మెడ మీద చేయి వేసి చేతిని కిందికి జరుపుతూ, టవల్ ఉంచుకున్నావు కదూ అన్నాడు. నును సిగ్గుతో అంది. అతడు నెమ్మదిగా టవల్ విప్పి దూరంగా విసిరేశాడు. ఆమె గువ్వలాగా ముడుచుకుపోయింది. అప్రయత్నంగా బ్లాంకెట్ మీదకు లాక్కుంది. అతడు దాన్ని కూడా చేతులతో పక్కకు లాగేశాడు. ప్లీజ్ అన్నదామె. అతడు ఆమెను అలాగే పొదవి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. బాత్రూంలోంచి ఇంకా నీటి చప్పుడు వినపడుతుండటంతో పంపు పూర్తిగా కట్టివేయబడలేదని ఆమెకు అర్థమైంది. మామూలు పరిస్థితుల్లో అయితే భర్త ముందు అంత నగ్నంగా అలా నడిచి ఉండేది కాదేమో, కానీ అతడు చూడలేడు అన్న వాస్తవం మనసులో ముద్రించుకుపోయి ఉండటం వల్ల ఆమె మామూలుగానే లేచి వెళ్ళి బాత్రూమ్ పైపు కట్టేసి తలుపు దగ్గరగా వేసి తిరిగి వచ్చి మంచం మీద అతని ప్రక్కన పడుకుంది. ఆమె అలా నగ్నంగా నడుస్తూ ఉంటే ఎల్లోరో శిల్పం కదులుతున్నట్టు ఉంది. ఎత్తైన వక్షద్వయం జఘనానికి లయగా కదిలింది. ఆమె అలా వెలికిలా పడుకుని ఉంటే వెంటిలేటర్లోంచి పడుతున్న వెన్నెల కాంతిలో ఆమె శరీరం ఒక బంగారు శిల్పంలా ఉంది. అతడు నెమ్మదిగా ఆమె మీదకు వంగాడు. ఇక నేను ఆగలేను సిరి అన్నాడు గుసగుసలాడుతున్నట్లు. ఆమె కూడా అంతకుముందు జరిగిన సంఘటన తాలూకు భయం వల్ల, ఆ తర్వాత స్నానం చేస్తుండగా కలిగిన చలి వల్ల అతడిని నిరోధించలేదు. అప్రయత్నంగా అతడి భుజాల చుట్టూ చేతులు వేసింది. ఆమె శరీరపు నగ్నత్వం రవితేజని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అతడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. పూర్తిగా తీసి ఉన్న బెడ్రూమ్ తలుపుకి అవతల వైపు హాల్కి అటు చివర మహర్షి పడుకుని ఉన్నాడని ఆమెకు తెలియదు. తను వేసిన బెడ్రూమ్ తలుపు ఆమె తీసి బయటకొచ్చి మళ్ళీ వేయలేదు అన్న విషయం అంధుడైన రవితేజకు తెలియదు. మహర్షి మాత్రం కళ్ళు గట్టిగా మూసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను ఏమాత్రం కదిలినా ఇప్పటి వరకు తాను అక్కడే ఉన్నాడన్న విషయం ఆ దంపతులకు తెలుస్తుందని అతడికి తెలుసు. అందుకనే రాయిలాగా బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనురెప్పలనైతే ముయ్యగలడు, కానీ అంతశ్చక్షువుల్ని ఎలా ముయ్యగలడు?
అతడికి ప్రతి రాత్రి ఒక నిద్ర పట్టని రాత్రిలాగానే ఉండాలని నుదుట వ్రాసిపెట్టి ఉన్నది కాబోలు. జైల్లో ఉండగా సిరిచందన గురించిన ఆలోచనలతో, సిరిని చూశాక ఆమె భర్త అంధుడవడానికి తానే కారణమన్న వ్యథతో, ఇప్పుడు గత రాత్రి ఎవ్వరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా? ప్రియురాల్ని నగ్నంగా చూడటం, భర్త చేతుల్లో, చుట్టూ ఎవరూ లేరన్న అభిప్రాయంతో ఆమె ఒంటరిగా ఉన్నట్లే ప్రవర్తించింది. ఆమె శరీరం మీద నీటి ముత్యాల్లా మెరిసే నీటి బిందువులు ఇంకా అతడి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మినుగురు పురుగుల్లా మనసులో తిరుగుతున్నాయి. అతడు తనని తాను సమీక్షించుకోవడం ప్రారంభించాడు. బయటకొచ్చి రాతి చప్టా మీద కూర్చున్నాడు. అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాన్ సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో ఉండగా అక్కడ చదివిన వివేకానందుడి సూక్తులు గుర్తొచ్చాయి. మానవులంతా అజ్ఞానంతో సుఖమే పరమావధి అనుకోవటం వల్ల లోకంలో తాము అనుభవించే దుఃఖాలన్నింటికీ అది మూలమవుతూ ఉన్నది. మనుషుల్లోని కామక్రోధాది మనోభావాలన్నీ వారి మనస్సు నుండే వెలువడుతున్నాయి. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో అతడే గొప్పవాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్న ఆ రాత్రి హోటల్ పై అంతస్తు మీద రవిని చూసిన క్షణికోద్రేకంలో హత్య చేయబోయాడు. మళ్ళీ ఈరోజు సిరిచందనని చూశాక ఆ పుస్తకంలో వాక్యాలు, ఏది స్వార్థపరమో అదే అధర్మం, అవినీతి, స్వార్థరహితమైనదేదో అదే ధర్మము, నీతి అని పదే పదే అనుకోసాగాడు. అతడికి భర్తృహరి కూడా గుర్తొచ్చాడు. స్త్రీని ప్రశంసిస్తూ శృంగార శతకం వ్రాసిన భర్తృహరే తరువాత విషయ పరిత్యాగ విడంబనంలో వైరాగ్య శతకం వ్రాశాడు. అతడి మనస్సు ఇప్పుడొక అద్దంలా సత్యాసత్యాల మధ్య రేఖని సరిగ్గా విడదీసినట్టు కనిపిస్తోంది. గాజుల యొక్క, వడ్డాణం యొక్క, కాళ్ల అందెల యొక్క శబ్దాల చేత మనస్సుని డోలలోగించగలిగిన స్త్రీ చూపులకి ఏ మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు అని ప్రశంసించాడు భర్తృహరి. వింటిని అటూ ఇటూ తిప్పుతూ బాణాలు పరంపరగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రుడు కూడా తమ కనుపాపల్ని ఇటూ అటూ తిప్పే స్త్రీల యొక్క చూపులకు దాసోహమనటమే మోహం. అటువంటి మోహం నుంచి బయటపడినవాడు వేదాంతి అవుతాడు. ఇప్పుడు అతనికి అనుభవించాలనే కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష అనేది కెరటం, అనురాగం అనేది మొసలి, సందేహం అనేది చేప, అజ్ఞానం అనేది సుడి. మనుషులు అవమానాల్ని, భయాల్ని, అపాయాల్ని ఓర్చుకుంటారు. కానీ అది నిస్సహాయత వల్లే తప్ప మునుల వలె మనస్సుని జయించడం చేత కాదు. ఎదుర్కొనే శక్తి లేక, మరొక గతి లేక ఓర్చుకున్నట్లు కనబడతారు తప్ప నిరంతరం బాధపడుతూనే ఉంటారు. సుఖాలని వదులుకుంటారు, కానీ అది ఋషుల వలె వేదాంతం చేత కాదు. సర్వసంగ పరిత్యాగి అయిన వేదాంతి ఈ విధంగా అనుకుంటాడట. అడవుల్లో, కొండల్లో, నదుల్లో తిరగరాని ప్రదేశాలన్నీ తిరిగి విసిగాను. ఏమాత్రం లాభం కలగలేదు. నిష్ఫలమైన జీవితాన్ని గడిపాను. కాకి వలె ప్రపంచమంతా తిరిగాను. ఇలా తిరుగుతున్న కొద్దీ నా పాపము, వ్యధ ఎక్కువ అవుతున్నదే తప్ప తగ్గటం లేదు కదా. మోహాన్ని ఓడించడం 2 రకాలు. మాంసపు ముద్దలైన స్థనములను, బంగారు కొండలని, కఫము నిండిన ముఖము చంద్రబింబమని, మూత్రావశక్తమైన జఘన స్థలం ఏనుగు కుంభస్థలమని భ్రమింపక వాస్తవాన్ని గ్రహించి ఒకప్పటి తన మోహాన్ని వైరాగ్యంగా మార్చుకోవటం ఒక పద్ధతి. స్త్రీని స్త్రీగానే చూస్తూ పూర్వపు శృంగార భావనని అలాగే ఉంచుకుంటూ తను మాత్రం ఆ మోహం నుంచి బయటపడటం రెండో పద్ధతి. భోగభాగ్యాలన్నీ అనుభవించి
ఒక స్థాయి చేరుకుని జీవిత కర్మల పట్ల ఏవగింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు. కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనని తాను తర్కించుకుని ఆత్మవిమర్శ చేసుకుని నిజంగా మహర్షి అయ్యాడు. తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం అతడు మనస్సులోనే శపథం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళ ముందు తాను చేసిన పాప ఫలం తిరిగి మామూలు మనిషే తాను ప్రేమించిన స్త్రీ సుఖంగా ఉన్నట్టు కనబడితే తప్ప ఈ అశాంతి పోయేటట్టు లేదు. ఆమె భర్త నీచుడు అయ్యుండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో నీచులు కానివారు ఎవ్వరు. అవసరంతో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషి తన లోపల నుంచి మరొక మనిషిని బయటకు తీస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా దానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే, మోసపోయింది తన భార్య అన్న మాట కూడా యథార్థమే. కానీ ఈ విషయాలన్నీ తను బయట ప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేమీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో. సిరిచందన లాంటి భార్య దొరికిన తర్వాత ఏ పురుషుడైనా మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వి తీసి చెప్పి ఆమె మనసును పాడు చేయటం దేనికి? భార్యగా భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖ సంతోషాల్ని కాలరాసే హక్కు తనకే ఉంది. తను ఉరికంబం ఎక్కటానికి అతనే కారణమై ఉండొచ్చు, కానీ తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడమేగా మానవ ధర్మం. మహర్షి వేదాంతం చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు చదువుకోలేదు. మహా చదివితే వేమన శతకాలు, భర్తృహరి సుభాషితాలు చదివి ఉంటాడు. కానీ తనని తాను ప్రక్షాళించుకోవటానికి, తనలో నుంచి తను బయటపడి ఆత్మవిమర్శ చేసుకుని పునీతుడు అవటానికి వేదాలు ఉపనిషత్తులే చదవనవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్లైన సుభాషితాలు శతకాలు చాలు. ఈ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదన నుంచి బయటపడ్డాడు. భయం కూడా అతని మనసులోంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి ఉన్నది కర్తవ్య భావన మాత్రమే. తన చేతులతో అంధుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి సిరిచందనకి అప్పగించి ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం సాగిస్తే సరిపోతుంది అన్న భావం ఒక్కటే ఇప్పుడు అతనిలో బలీయంగా మిగిలిపోయింది. నిజమా? అంది సిరిచందన అతడి వైపు సంభ్రమంగా చూస్తూ. అవునమ్మా, చలమయ్య చెప్పాడు. అంతలోనే ఆమె ముఖంలో నిస్పృహ కనబడింది. నేను నమ్మలేను. పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేనిది ఈ కోయవాళ్ళు మంత్రగాళ్ళు ఏం చేస్తారు? అంది తల విదిలిస్తూ. ప్రయత్నించడంలో తప్పులేదుగా. ఒక్కొక్కసారి ఇంగ్లీషు మందులతో నయం కాని రోగాల్ని కూడా మూలికల వైద్యంతో నయం చేసిన ఉదాహరణలున్నాయి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ప్రయత్నిద్దాం అంది సిరిచందన. ఈ విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది రవితేజ. అతడు చాలా ఎక్సైటింగ్గా రేపే వెళ్దాం అన్నాడు. సిరిచందనకి అతడి ఉత్సాహం అర్థమైంది. మామూలు పరిస్థితిలో కన్నా ఆ దురదృష్టకరమైన స్థితిలో ఉన్న వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. ఏ చిన్ని ఆసరా దొరికినా దాన్నే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఏ పుటలో ఏ పాముందో అని కనిపించిన దేవుళ్ళకి బాబాలకి మొక్కుతూ ఉంటారు. రవితేజ ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇటువంటి మానసిక స్థితికి అతీతుడేమీ కాదు. అందుకే ఆ కోయదొర దగ్గరికి మరుసటి రోజే వెళ్దామని తొందరపెట్టాడు. మహి, కార్ రెడీయా? భర్త చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వస్తూ అడిగింది సిరి. రెడీ మేడం అన్నాడు కారు దగ్గరున్న మహర్షి. ఆ రోజు సిరిచందన చాలా హుషారుగా ఉంది. ఏంటి ఇంతకుముందు వరకు సిరి అని పిలిచి ఇప్పుడు మేడం అంటున్నావు అని చిరుకోపంతో ప్రశ్నించింది. సరే మేడం అనబోయి ఆగి, సారీ, ఏదో ఆలోచనలో ఉండి అలా అని ఉంటాను. అయినా నేను మీ కేర్ టేకర్ని కదా, అలా అంటంలో తప్పే ఉంది అన్నాడు నవ్వుతూ. భర్తని కారులో కూర్చోబెట్టాక తను కూర్చుంటూ, అదుగో అలాంటి మాటలు మరొకసారి నా దగ్గర అన్నావంటే ఊరుకోను తర్జని చూపిస్తూ బెదిరిస్తున్నట్టు అంది. మహర్షి చిన్నగా నవ్వి అలాగే అంటూ కార్ స్టార్ట్ చేశాడు.
రవితేజ అప్పటి వరకు మౌనంగానే ఉన్నాడు. మహర్షిని కలిసినప్పటి నుంచి అతన్ని ఒకే ప్రశ్న తొలిచివేస్తూ ఉంది. అంత చదువుకున్న మహర్షి ఇంత చిన్న జీతానికి తమ దగ్గర ఎందుకు చేరాడు? సిరిచందన మహర్షి క్లాస్మేట్స్ కావటం కేవలం యాదృచ్ఛికమా? తన భార్యను అతడు సిరి అని పిలిచేటంత చనువుందా? అతడి పోలీస్ ఆలోచనకి 1,00,000 సందేహాలు కలుగుతున్నాయి. ముఖం మాత్రం మామూలుగానే ఉంది. ఈ లోపులో సిరిచందన భర్తతో, ఏమండి, ఈ కోయదొర వల్ల మీకు కళ్ళు వస్తే మహర్షికి మనం ఒక మంచి బహుమతి ఇవ్వాలి అంది. తన పాత ఆలోచనలో ఉన్న రవితేజ చప్పున, నేనెందుకు, నువ్వివ్వు అన్నాడు. సిరిచందన తెల్లబోయింది. కార్ డ్రైవ్ చేస్తున్న మహర్షి కూడా వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికి రవితేజకి తను మాట్లాడింది అర్థమై దాన్ని కవర్ చేసుకుంటూ, అవును మరి, నాకు కళ్ళొస్తే నాకన్నా ఎక్కువ సంతోషించేదాన్ని నువ్వే అని నేను అనుకుంటున్నాను. అందులో ఏమన్నా తప్పుందా అని అడిగాడు నవ్వుతూ. సిరిచందన మాత్రం నవ్వేసింది. మహర్షి మాత్రం ముఖంలో తన ఆలోచనలు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ డ్రైవ్ చేయసాగాడు. సిరిచందనలో ఆతృత క్షణానికి పెరిగిపోతుంది. మహర్షి ఆ విషయం చెప్పినప్పటి నుండి ఆమెకు చాలా టెన్షన్గా ఉంది. ఎప్పుడు కోయపల్లె వస్తుందా అని ఆత్రంగా చూస్తోంది. కారు ఘాట్ రోడ్డు మీద మెరికలు తిరుగుతూ సాగిపోతోంది. అరకు నుండి పాడేరు వెళ్లే ఆ రోడ్డంతా ఆడవాళ్లు తలకు పెట్టుకునే పిన్నులా, హెయిర్ పిన్ బెండ్ లా అక్కడక్కడ మలుపులతో కూడి ఉంది. మహర్షి దృష్టి మొత్తం రోడ్డు మీదే కేంద్రీకరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కారు లోయలోకి జారిపోవటం ఖాయం. ఎంతో నేర్పు ఉంటేనే కానీ ఆ ఘాట్ రోడ్లోని టర్నింగ్స్ని హ్యాండిల్ చేయటం సాధ్యం కాదు. మలుపు వచ్చినప్పుడల్లా ఆమె తన చేతిని గట్టిగా పట్టుకోవటం చూసి రవితేజ చిన్నగా నవ్వి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఇంకో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అడవి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మట్టి రోడ్డు. అడవిలో కొండల మధ్య ప్రయాణం. రోడ్డు మరీ బాగా లేకపోతే కాలినడకను కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆలోచనలతోనే డ్రైవ్ చేస్తున్నాడు మహర్షి. ఇంతలో ఒక వ్యక్తి రోడ్డు మీద నుంచుని కారు ఆపమన్నట్టు చెయ్యి ఊపడం గమనించి కారు స్లో చేసి ఒక పక్కగా ఆపాడు. ఆ వ్యక్తి ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. మనిషి ఒగురుస్తున్నట్టు కనిపించాడు. కారు ఆగగానే అతను పరిగెత్తుకుని దగ్గరకొచ్చి, సార్, మా వాడికి పాము కరిచి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. దయచేసి కోయపల్లె వరకు తీసుకెళ్ళండి అంటూ విండోలోంచి చేతులు పట్టుకుని ప్రాధాయపూర్వకంగా అడిగాడు. ఎక్కడ? డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు మహర్షి. రండి సార్, చూపిస్తాను, ఆ తుప్పల్లో పడి ఉన్నాడు అన్నాడు అతను. మహర్షి వెనక్కి తిరిగి కారులోనికి వంగి చూస్తూ, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. ఆ సమయంలో రవితేజ సిరి భుజం మీద తల ఆంచి పడుకుని ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే మహర్షి వెంటనే తల తిప్పుకొని వెనుదిరిగాడు. ఆ వ్యక్తి దారి చూపిస్తున్నట్టు వెళ్తుంటే వెనకే అతను ఏటవాలుగా ఉన్న ఆ దారంట జాగ్రత్తగా అడుగులు వేస్తూ అనుసరించసాగాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆ వ్యక్తి తుప్పల చాటున పడి ఉన్న మనిషిని చూపిస్తూ, ఇతనే, దయచేసి కాస్త సాయం పట్టండి అన్నాడు. మహర్షి క్రింద పడి ఉన్న మనిషి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ శ్వాస చూడడం కోసం ముక్కు దగ్గర వేలుంచబోయాడు. సరిగ్గా అప్పుడే అతను ఊహించని సంఘటన జరిగింది. అతని తల వెనుక భాగం మీద బలమైన దెబ్బ పడింది. ఏం జరిగిందో గమనించే లోపలే నేల మీదకి ఒరిగిపోయాడు అతను. వెంటనే స్పృహ తప్పింది. నేల మీద పడి ఉన్నట్టు నటించిన వ్యక్తి అప్పుడు లేస్తూ, మొదటి ఆపరేషన్ విజయవంతమైంది అన్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్ళారు. అందులో ఒకడు గట్టిగా విజిల్ ఊదాడు. ఆ కారుకి 20 గజాల దూరంలో ఆగి ఉన్న మరొక జీపు ఆ విజిల్ శబ్దం వినగానే స్టార్ట్ అయ్యి కారు వెనగ్గా వచ్చి ఆగింది. ఆ జీప్లోంచి ఓ దృఢకాయుడు దిగాడు. 6 అడుగుల ఎత్తుతో, ఎర్రటి శరీర ఛాయతో బలంగా ఉన్న ఆ వ్యక్తి జీప్ దిగి సరాసరి కారు దగ్గరికి వచ్చాడు. విండో దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాడు. సిరికి ఏం జరుగుతూ ఉందో అర్థం కావటం లేదు. ఏదో జరగబోతుంది అని ఆమె 6th సెన్స్ హెచ్చరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. జీప్ దిగిన వ్యక్తి కారులోకి తొంగి చూసేసరికి ఆమె అప్రయత్నంగా భర్త భుజాన్ని గుచ్చి పట్టుకుంది. మిస్టర్ రవితేజ, హౌ ఆర్ యూ? ఆ వ్యక్తి కంఠం ఆ నిశ్శబ్దంలో ఖంగుమంటూ మ్రోగింది.
అంతసేపు జరుగుతున్నదేమీ తెలియక భార్య భుజం మీద తలాంచి ఉన్న రవితేజ ఒక అపరిచిత వ్యక్తి గొంతు హఠాత్తుగా వినిపించేసరికి ఉలిక్కిపడి తల ఎత్తి, ఎవరిది అన్నాడు. వా, ఏం నాటకం ఆడుతున్నావు? ఎవరు మీరు? నేను గుర్తుపట్టలేదు. హారే బంద్ కరో బక్వాస్. నేను సర్దార్ అబ్బాస్ అలీఖాన్ని. కాస్త కళ్ళు తెరిచి చూడు రవితేజ, నువ్వు ఇంతకాలం గుడ్డివాడిగా నాటకమాడుతున్నావని మాకు తెలుసులే. రవితేజ వినటం లేదు. ఆ వ్యక్తి తన పేరు చెప్పగానే అదిరిపడ్డాడు. అబ్బాస్, ద గ్రేట్ గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్ మనసులో అనుకున్నాడు. ఇంతవరకు అతన్ని చూడటం జరగలేదు. ఫైల్లో ఫోటో చూడటం తప్ప మనిషిని ఎరగడు. ఇక్కడ ఇంత దూరంలో ఘాట్ రోడ్డు మీద అంటే ఇంతకాలం తనని ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట వీళ్ళు. మై గాడ్ అనుకున్నాడు కలవరాన్ని అదింపెడుతూ. ఇక్కడ నీకేం పని అని ప్రశ్నించాడు గంభీరంగా. జరుగుతున్నదాన్నంతా సిరి బిత్తరపోయి చూస్తోంది. ఆమె చెయ్యి భర్త భుజాన్ని వదల్లేదు. అబ్బాస్ కరుగ్గా అన్నాడు, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు కారు దిగు అంటూ డోర్ తెరిచి రవిని బలవంతంగా బయటకు లాగాడు. రవి క్రింద పడబోయి నిలదొక్కుంటూ, అలీఖాన్ ఏమిటిదంతా అని గట్టిగా అడిగాడు. మిస్టర్ రవితేజ, ముందు నీ నటన ఆపు. నటనేమిటి? కనుబొమ్మలు ముడిపడ్డాయి రవికి. రవితేజ, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి. సినిమా స్టార్లా యాక్షన్ చేయకు. గుడ్డివాళ్లా నటించి నా ముందే వేషాలు వేయకు. అంటే నీ ఉద్దేశం నా కళ్ళు పోలేదనా? నీ కళ్ళు పోయినట్టు నీ భార్యని, సమాజాన్ని నమ్మించగలవేమో కానీ ఈ అలీఖాన్ను మాత్రం నమ్మించలేవు. నీ కళ్ళు పోలేదని పోయినట్టు నాటకం ఆడి నువ్వు ఆ కమిషనర్ కుత్తే కలిసి ప్రభుత్వానికి అందజేయకుండా నా గోల్డెన్ బిస్కెట్స్ కాజేయాలని ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు. మర్యాదగా అవి ఎక్కడ దాచావో చెప్పు. నో, నాకేం తెలియదు. నా కళ్ళు నిజంగానే పోయాయి గట్టిగా అరిచాడు రవి. అబద్ధం, నీదంతా నాటకం అంతకన్నా గట్టిగా అరిచాడు అబ్బాస్. సిరి భర్త వైపు చూసింది. ఆమె అయోమయం మరింత హెచ్చింది. ఆమె సన్నగా వణుకుతోంది. అలా నాటకం ఆడటం వల్ల నాకేమిటి ప్రయోజనం? రవి అడిగాడు. 2 బ్రీఫ్ కేసుల గోల్డెన్ బిస్కెట్స్. అంటే నీ ఉద్దేశం అవి నేను కాజేశాననా? ఎస్ అన్నాడు అబ్బాస్. ఆ రోజు హోటల్ రూమ్లో మా వాళ్ళిద్దరినీ బెదిరించి వాళ్ళు పారిపోయాక మీరు స్వాధీనం చేసుకున్న బ్రీఫ్ కేస్ గురించి నేను అడుగుతున్నాను. నువ్వు పొరబడుతున్నావు అలీఖాన్. ఆ రోజు నేను ఆ బిస్కెట్స్ మా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకముందే మీ వ్యక్తి నన్ను కిందకు తోసేశాడు. అంతే. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు. నా కళ్ళు పోవడం మాత్రమే తెలుసు. రవితేజ, నువ్వు మళ్ళీ సినిమా స్టార్ అయిపోతున్నావు. అంటే నేను చెప్పేదంతా అబద్ధం అంటావా? ఎస్, పచ్చి అబద్ధం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? విసుగు, కోపం ధ్వనిస్తున్న గొంతుతో అడిగాడు రవి. అసలు మా వాళ్ళు నిన్ను హోటల్ పై నుంచి త్రోసేయలేదు గనక. బాంబు పేల్చినట్టు అన్నాడు అబ్బాస్. నీకు గిట్టని వాడెవడో ఈ పని చేసుంటాడు, లేదా కావాలని నువ్వే దూకుంటావు. అయినా నువ్వెలా పడ్డావు అనేది నాకు అనవసరం. నాకు నా గోల్డ్ కావాలి, దట్స్ ఆల్ స్థిరంగా చెప్పాడు అలీఖాన్. ఆ స్థితిలో కూడా రవిని స్మగ్లర్స్ తోసేయలేదన్న విషయం తెలిసి సిరి నిర్ఘాంతపోయింది. ఈ లోపల రవి అన్నాడు, నిజంగా ఆ 2 బ్రీఫ్ కేసులు ఏమయ్యాయో నాకు తెలియదు. అలీఖాన్లో సహనం నశించిపోయింది. నిన్ను ప్రతిమాలి లాభం లేదు అంటూ వెనక్కి తిరిగి, రఫీక్, వాడి పెళ్ళాన్ని బయటికి లాగరా అన్నాడు అనుచరుని ఉద్దేశించి. ఆ మాట వినగానే అంతసేపు ఆశ్చర్యంతో చూస్తున్న సిరి భయంగా కారులో ఓ మూలకి జరిగింది. నో, నా భార్యనేమి చెయ్యొద్దు. నాకేం తెలీదు. మమ్మల్ని విడిచిపెట్టు అంటూ అరిచాడు రవితేజ. బిగ్గరగా నవ్వాడు అలీఖాన్. నీ వీక్ పాయింట్ ఏమిటో నాకు తెలియదనుకున్నావా అంటూ అతని అనుచరులు లాక్కు వచ్చిన శ్రీచందన చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. అతని ఉద్దేశం రవి కళ్ళు ఉన్న పక్షంలో భార్యని పరాయి మగవాడు కౌగలించుకోవడం చూసి సహించలేక బయటపడతాడని. సిరి భీతహరిణిలా బెదిరిపోయింది. అలీఖాన్ ఉక్కు హస్తం ఆమె చేతిని ఓడిసి పట్టుకునుంది. నిస్సహాయంగా ఏమండి అంటూ అతని వైపు వెళ్ళటానికి గింజుకోసాగింది. అలీఖాన్ చుప్
అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. రవి తట్టుకోలేకపోయాడు. ఆమె స్వరం వినిపించిన వైపు గాల్లో చేతులు సాచి సిరి అంటూ ముందుకు రాబోయాడు. అతడు నిజంగా గుడ్డివాడా కాదా అని పరిశీలిస్తూ అలీఖాన్ సిరి చెయ్యి పట్టుకొని రోడ్డు ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బాగా డౌన్గా ఉన్న చిన్న పొద పక్క ఆమెను పడుకోబెట్టబోయాడు. కాలు వెనక కాలు వేసి క్రిందకు లాగాడు. కెవ్వున అరిచింది సిరిచందన. మహి! ఆమె గొంతు నుండి అప్రయత్నంగా మహర్షి పేరు వెలువడింది. మహర్షి రాలేదు, కానీ ఆమె కేకలు విని రవి అటు కదలబోయాడు. అంతే, రోడ్డు ప్రక్కన ఉన్న బండరాయి తట్టుకుని క్రింద పడ్డాడు. పడటమే అతని శరీరం ఆ డౌన్లోకి జారింది. అతను ఆసరా కోసం ఆ బండరాయిని పట్టుకోబోయాడు. అతని బరువుకి అది కూడా అతనితో పాటు లోయలోకి జారింది. రవితేజ శరీరం 25 అడుగులు క్రిందకు దొర్లుకుంటూ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. అది చూసి అబ్బాస్ బిగ్గరగా నవ్వాడు. మహర్షి నిద్ర మెలకువ కాని స్థితిలో అప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. అతని చెవులకు హెల్ప్ హెల్ప్ అన్న కేకలు లీలగా వినిపిస్తుంటే దాన్ని సిరికంఠంగా గుర్తించి స్ప్రింగులా పైకి లేచాడు. సిరి గొంతు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇక ఆలస్యం చేయలేదు. రోడ్డు వైపు పరుగు తీశాడు. అక్కడ సిరి అబ్బాస్ అధీనంలో నిస్సహాయంగా గింజుకుంటూ వదిలించుకోలేక నేల మీద నుంచి కేకలు వేయటం కనబడింది. అబ్బాస్ ఆమెను పూర్తిగా కవర్ చేసి ఉన్నాడు. రవి ఎక్కడున్నాడో తెలియలేదు. అబ్బాస్ అనుచరులిద్దరూ చాలా తాపీగా జరుగుతున్న దాన్ని తమాషాగా చూస్తున్నారు. అబ్బాస్కి సిరి మీద కోరికేమీ లేదు. దానికన్నా రవితేజ ఆడుతున్న నాటకం బయట పెట్టాలన్న కోరికే ఎక్కువగా ఉంది. రవితేజని మానసికంగా బ్రేక్ చేయాలని సిరి శరీరం మీద వెయ్యరాని చోటుల్లో చేతులు వేస్తూ ఆమెని మరింత రెచ్చగొట్టసాగాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. నిస్సహాయమైన ఆమె కేకలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ కేకలే మహర్షికి శక్తినిచ్చాయి. శరీరపు మూలల్లో ఉన్న శక్తి అంతా కూడగట్టుకున్నాడు. పక్కనే ఉన్న ఒక దుంగనందుకుని బుల్లెట్లా దూసుకెళ్ళిపోయాడు. అక్కడ కాపలాగా నిల్చున్న ఇబ్రహీం, శాస్త్రి అతను పరిగెత్తుకు రావడం చూసి అటాక్ చేయబోయారు. మొదట అడ్డం వచ్చిన వాడి తలపై ఆ దుంగతో కొట్టాడు. వాడు బాధతో తలపట్టుకుని క్రింద కూలబడ్డాడు. శాస్త్రి బటన్ చాకు తీసుకుని లంఘించబోయాడు. అదే దుంగతో అతని గడ్డం కిందకి గురిచూసి విసిరి పొత్తి కడుపులో బలంగా ఒక తన్ను తన్నాడు మహర్షి. అతడు ఆ బాధను భరించలేక విపరీతంగా అరుస్తూ క్రింద పడి గిలగిలా కొట్టుకోసాగాడు. అప్పుడు కదిలాడు అలీఖాన్ వైపు వేగంగా. అరుస్తూ కింద పడ్డ అనుచరులు లేవలేక అలాగే పడిపోయారు మూలుగుతూ. మహర్షి తన వైపు వేగంగా రావడం చూసి అలీఖాన్ చప్పున జేబులో నుంచి పిస్టల్ తీసి అతనికి గురిపెట్టి స్టాప్ దేర్ అన్నాడు. ఈ హఠాత్ సంఘటనకి మహర్షి అప్రయత్నంగా ఆగిపోయి చేతులు పైకెత్తాడు. సిరి భయంగా చూస్తోంది. ఆమెను కదలకుండా ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో గుండెలకు గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుపోసాగింది. సరిగ్గా అప్పుడే వెనకాల చిన్న అలికిడైంది. ఏం జరిగిందోనని అలీఖాన్ వెనక్కు తిరిగే లోపలే అతని తల మీద పెద్ద దెబ్బ పడింది. అంతే, అలీఖాన్ చేతిలో నుంచి పిస్టల్ జారిపోయింది. అతను నేల మీదకి ఉరిగిపోయాడు. ఆ క్షణమే అతడి ప్రాణం పోయింది. దేశానికి సంబంధించిన అతి పెద్ద స్మగ్లర్ అంత చిన్న ఎన్కౌంటర్లో అంత మామూలుగా ప్రాణాలు పోగొట్టుకున్నాడని అక్కడున్న ముగ్గురికి తెలియదు. దూరంగా ఉన్న ఇబ్రహీంకి మాత్రం అనుమానం వచ్చింది. ఈ ఆకస్మిక సంఘటనకి శాస్త్రి కూడా బెదిరిపోయాడు. సిరిచందనకి ఇవేమీ తెలియవు. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసిన సిరికి అక్కడ రవి నిలబడి ఉండడం చూసి కళ్ళు పెద్దవైనాయి. అక్కడ చేతిలో బండరాయి పట్టుకొని రవి నించుని ఉన్నాడు. అతని ముఖం రౌద్రంగా ఉంది. భర్త కళ్ళు పోలేదా? అలా ఇన్నాళ్ళు కళ్ళు పోయినట్టు నటించాడని అర్థమవగానే అతనిపై ఆమె నమ్మకం కొడిగట్టిన దీపంలా ఊగిసలాడింది. అంటే ఇన్నాళ్ళు తన భర్త గుడ్డివాడిలా ప్రపంచాన్ని నమ్మించింది ఆ బంగారం కాజేయడానికా? ఈ లోపల రవి గాల్లో చేతులు సాచి ముందుకొస్తూ, సిరి, ఆర్ యు ఆల్ రైట్ అంటూ ప్రశ్నించాడు. స్థాణువులా నిలబడి భర్తలోని మరో రూపానికై వెతుకుతున్న ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక. అని మాత్రం అనగలిగింది. నమ్మకమో అపనమ్మకమో
అది ఖేదమో మోదమో ఆమె అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఎవరికి వారు అలా స్థాణువుల్లా నిలబడి ఉండడం చూసి ఇబ్రహీం అలీఖాన్ను మోసుకొని తీసుకెళ్లి జీపులో పడుకోబెట్టి స్టార్ట్ చేశాడు. పరిగెత్తికెళ్ళి వెనకాల కూర్చున్నాడు శాస్త్రి. అంతసేపు రవినే గమనిస్తున్న మహర్షి మస్తిష్కానికి అప్పుడు ఏదో జరుగుతున్నట్టు అనిపించి తల తిప్పి చూశాడు. జీప్ స్టార్ట్ అయ్యి రివర్స్ అవుతోంది. అంతే, ఆలస్యం చేయకుండా ఆ జీప్ని అందుకోవటానికి పరిగెత్తబోయాడు. అది గమనించి సిరి చప్పున అతనికి అడ్డొస్తూ, నో వెళ్ళొద్దు అంది. లేదు, వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. వద్దు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఆమెను తప్పుకొని వెళ్ళబోతున్న అతన్ని చప్పున 2 చేతులతో గట్టిగా పట్టుకొని, నిన్ను వెళ్ళనివ్వను. వాళ్ళు నిన్నేమైనా చేస్తే నాకేం కాదు, నీకేమైనా అయితే నేను భరించలేను. వద్దు మహర్షి, పోని వాళ్ళని అన్నాడు రవి. అప్పటికే జీపు కనుచూపు మేర దాటిపోయింది. కారు డోర్ తీసుకుని కూర్చున్నాడు మహర్షి. సిరి కూడా వెళ్ళి వెనక డోర్ తీసుకుని కూర్చోబోయి భర్త కేసి చూసింది. అక్కడ రవి కదలకుండా అలాగే నుంచుని ఉన్నాడు. 2 క్షణాలు భర్త ముఖం వంకి పరిశీలనగా చూసి, రండి అని పిలిచి డోర్ తెరుచుకొని కూర్చుంది. అతను తడుముకుంటూ ముందుగా వస్తుంటే మహర్షి దిగి వెళ్ళి చెయ్యి అందుకుని తీసుకెళ్ళి కారులో కూర్చోబెడుతూ, రమ్మంటే ఎలా వస్తారనుకున్నావు? ఏదైనా రాయి తగిలి కాలు స్లిప్ అయితే అన్నాడు సిరితో. ఆమె కోపంగా ఏదో అనబోయి తమాయించుకుంటూ, అంత సూటిగా వాడి తల మీద దెబ్బ కొట్టిన వారికి కారు దగ్గరికి నడిచి రావటం ఒక లెక్క అంది భర్తనే ఊరకంటితో గమనిస్తూ. అప్పుడు అడిగాడు రవిని, నిజమే, అంతసేపు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు? అదిగాక రావటమే వాడి తల మీద ఎలా కొట్టగలిగారు అని అడిగాడు మహర్షి. నేను లోయలోకి జారిపోయాక స్పృహ తప్పింది, కానీ సిరి కేకలు వేయటంతో తిరిగి స్పృహలోకి వచ్చాను. చేతికి రాయి దొరికింది. అలీఖాన్ గొంతు వినిపిస్తున్న వైపు శబ్దం కాకుండా ప్రాకుతూ వచ్చాను. వెనగ్గా వచ్చాక అతని గొంతు ఎంత హైట్లో వినిపిస్తుందో గమనించి ఐపీఎస్ ట్రైనింగ్ గుర్తు తెచ్చుకుని చేతిలో ఉన్న రాయితో తలపై మోదాను. నిజానికి ప్రక్కన సిరి ఉన్నదని, ఆమెకు తగిలే ప్రమాదం ఉందని తెలిసి రిస్క్ తీసుకోక తప్పలేదు. అదీకాక సిరి హైట్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాకే ఆ అటాక్ చేశాను అని చెప్తుంటే వింటున్న సిరి మస్తిష్కంలో అడ్డు రాబోతున్న తెరలు తొలగిపోయాయి. కన్నుల్లో పశ్చాత్తాపం ప్రతిఫలిస్తూ ఉండగా భర్త భుజం మీద తలవాల్చింది. సమయానికి మీరు రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏం జరిగేదో అన్నాడు కారు స్టార్ట్ చేశాక ముందుకు పోనిస్తూ మహర్షి. సిరి తేరుకుంటూ, ఇప్పుడు కోయపల్ల కొద్దులే, మరొకసారి వెళ్దాం అంది. ఏ, దాదాపు దగ్గరకు వచ్చేసినట్టే అన్నాడు మహర్షి. రవి కూడా వారిస్తూ, అలీఖాన్ మామూలు వ్యక్తి కాదు, రిటర్న్లో మన మీద అటాక్ చేయించొచ్చు అన్నాడు. హే ఇడ్సాడ్ అన్నాడు మహర్షి. ప్లీజ్, నాకెందుకో భయంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అంది సిరి. ఓకే, మీ ఇష్టం అంటూ కారు వెనక్కి తిప్పాడు మహర్షి. రా మహి, నువ్వు మాతో కలిసి టిఫిన్ చేద్దావు కానీ సిరి భర్తను తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెడుతూ అంది. అతను అప్పుడే ఆ హాల్లోకి అడుగుపెట్టాడు. మీరు కానివ్వండి, నేను తర్వాత చేస్తాను అన్నాడు అతను. ఏ, మాతో కలిసి తినకూడదా అంది ఆప్యాయంగా. అలా అని కాదు, అతనికేం సాకు చెప్పాలో అర్థం కాలేదు. రా మహర్షి, రవి కూడా పిలవటంతో కూర్చోక తప్పలేదు. వెళ్ళి రవికి ఎదురుగా కూర్చున్నాడు. టిఫిన్ తింటుండగా మధ్యలో, నేను ఈరోజు ఒక్కడే కోయపల్లికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నాడు. అందరం కలిసి వెళ్దాం అంది సిరి. వద్దు, మీరు బయటికి రావడం క్షేమం కాదు. పర్వాలేదు, మాకేం కాదులే మహి. అది కాదు సిరి, ఆ అలీఖాన్ మనం ఎటు వెళ్ళేది కూడా కనుక్కొని అటాక్ చేశాడంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదని అనిపిస్తోంది. ఎందుకనే మంచిది, మీరు ఇల్లు కదలకుండా ఉంటే బాగుంటుంది. నిజమే, ఈసారికి మహర్షి ఒక్కడే వెళ్ళి వస్తే బాగుంటుంది అన్నాడు రవితేజ. ఆమె మరిక తర్కించలేదు. మహర్షి 10 గంటలకల్లా కారులో బయలుదేరాడు కోయపల్లికి. దాదాపు 3 గంటలు ప్రయాణించిన తర్వాత అతడు పల్లె దగ్గరికి చేరుకున్నాడు. కారు వెళ్ళే రోడ్డు పల్లె వరకు లేదు. దూరంగానే ఆఫ్ చేసి అడవిలో నడవడం ప్రారంభించాడు. దాదాపు అరగంట నడిచిన తర్వాత దూరంగా కోయపల్లె కనిపించింది. అక్కడ ఆడుకుంటున్న ఒక పల్లెవాడిని పిలిచి, రామరాజు దొర ఎక్కడుంటాడు అని అడిగాడు. నాతో రా అంటూ ఆ కుర్రవాడు గూడెం మధ్యకి తీసుకెళ్ళాడు.
మిగతా పాకల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్న పాక దగ్గర నిలబడి అయ్యా అయ్యా అని అరిచాడు. లోపల నుంచి 6 అడుగుల పొడుగున్న ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతడి వయసు 35-40 మధ్య ఉంటుంది. కండలు తిరిగిన శరీరం, మెడలో పులిగోరు, నడుముకి చిన్న వస్త్రం లాంటిది కట్టుకొని ఉన్నాడు. మహర్షి అతన్ని చూసి, రామరాజు దొర అంటే మీరేనా అని అడిగాడు. అవును, నువ్వు వ్యాన్ నుంచి వచ్చినావు దొర అని అడిగాడు. నా పేరు మహర్షి, మీతో కొంచెం పనుండి వచ్చాను. కూసో దొర అంటూ మంచం చూపించాడు మహర్షి. ఆ జోలె లాంటి మంచం మీద కూర్చున్నాడు. రామరాజు అతనికి ఎదురుగా పాక ముందున్న రాతి మీద కూర్చున్నాడు. చెప్పు దొర, ఏం పని? నా స్నేహితుడికి ఒక ప్రమాదం జరిగి 2 కళ్ళు పోయాయి. మీరు పుట్టుగుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు తెప్పిస్తారని విని వచ్చాను. ఆ మాట వినగానే రామరాజు ముఖంలో భావాలు మారాయి. కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు తెప్పించడం చాలా కష్టం, అసాధ్యం అన్నాడు. కానీ పుట్టుగుడ్డి వాళ్ళకు కూడా మీరు కళ్ళు తెప్పించారని విన్నాను. నా స్నేహితుడు పైనుంచి పడిపోయి మెదడుకు దెబ్బ తగిలి కళ్ళు పోగొట్టుకున్నాడు. రామరాజు తలడ్డంగా ఊపుతూ, లాభం లేదు దొర, మీ ఇంగ్లీష్ మందులతోనే నయం చేసుకోవాలి అంటూ ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్టు లేచాడు. మహర్షి ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, దయచేసి నేను చెప్పేది విను. నేనెంతో నమ్మకంతో వచ్చాను. అక్కడ నా స్నేహితుడు, అతని భార్య ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎలాగైనా నువ్వే నయం చేయాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు అన్నాడు. మీ డబ్బు మాకెందుకు పనికొస్తుంది దొరా? అందుకు కాదు, కళ్ళు పోయిన వాళ్ళకి అవి తెప్పించడం చాలా కష్టం. చాలా కష్టం అంటున్నావంటే అది అసాధ్యం కాదనేగా మహర్షి అడిగాడు. ఈ తర్కానికి రామరాజు దొరికిపోయినట్టు చివ్వున తల ఎత్తాడు. అతడి ముఖంలో కొద్దిగా కోపం కూడా కనపడింది. అవును, అసాధ్యం కాదు, అసలు మాకేది అసాధ్యం కాదు. కానీ దానికి సరిపడా మందులు సంపాదించాలంటే మేము ప్రాణాలకు తెగించాలి. ఆ మందు దొరకదు, అసలు దొరకటం లేదు. నేను ఆ వైద్యం మానేసి 10 సంవత్సరాలైంది. ఒకసారి ఇట్లాగే ఆ మందు కోసం బయలుదేరి నేను నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. లాభం లేదు దొర, వెళ్ళరండి. మహర్షి లేచి నిలబడి అతని చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, నీకు కావాలంటే నా ప్రాణాలన్నా ఇస్తాను. నీతో పాటు నేను కూడా వస్తాను. ఎలాగైనా ఆ మందు సంపాదిద్దాం అన్నాడు. రామరాజు చేతులు విడిపించుకుంటూ, లాభం లేదు దొర, నన్ను ఇడిచిపెట్టు అని ఇక అతడికి మరి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మహర్షి చాలాసేపు అలాగే నిలబడి ఉండిపోయాడు. కనబడినట్టే కనబడి ఒక ఒయాసిస్సు అదృశ్యమైపోయి ఎండమావిగా మారిపోయినట్టు అనిపించింది. అతడికి భరించలేనంత నిస్సత్తు ఆవరించింది. కాళీడ్చుకుంటూ అక్కడి నుంచి వెనుదిరిగాడు. అడవిలో నడుస్తున్నాడన్నమాటే కానీ అతడి మనసులో లేదు. అనవసరమైన ఆశలు కల్పించి ఇప్పుడు వెళ్ళి ఆ దంపతులకి ఏం సమాధానం చెప్తాడు? అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని అతడికి అనిపించింది. కానీ తన కోసం సిరిచందన ఎదురుచూస్తూ ఉంటుందన్న ఒక్క కారణం అతన్ని నడిపిస్తోంది. అతడు అలా నడుస్తూ ఉండగా అప్పుడు వినిపించింది అతనికి ఆ కేక. ముందతను పట్టించుకోలేదు. ఈసారి మరింత గట్టిగా అడివంతా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. అది ఒక స్త్రీ ఆర్తనాదం అని అర్థమై అతడు చుట్టూ చూశాడు. చుట్టూ దట్టమైన రెల్లు పొదలు, పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉంది ఆ ప్రదేశం. మళ్ళీ ఇంకొకసారి కేక వినిపించింది. అతడు ఆ కేక వినిపించిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరం నుంచి ఒక ఆటవిక యువతి వేగంగా పరిగెత్తుకొని రావడం కనిపించింది. ఆమె అతన్ని గమనించకుండా ఎవరో తరుముకుంటూ వస్తున్నట్టు భయ ఆందోళనలతో కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొంది. ఆ నిర్జన అడవి ప్రాంతంలో నాగరికుడు కనిపించడంతో ఆమెకి ఆశ్చర్యం కలిగింది. కానీ దాన్ని భయం వెంటాడింది. ఏమైంది అని అడిగాడు అతను. ఆమె చప్పున అతని వెనగ్గా వస్తూ తను పరిగెత్తుకొచ్చిన దిశ వైపు వేలు పెట్టి చూపించింది. చెట్ల మధ్య నుంచి తరుముకుంటూ వస్తున్నది ఒక ఎలుగుబంటు. అక్కడ ఒకరు కాక ఇద్దరు కనిపించడంతో అది అప్రయత్నంగా ఆగి గుర్రుమంటూ చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగే వారి వైపు వేయసాగింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కళ్ళ చివర్ల నుంచి దుంగ లాంటిదేమన్నా కనిపిస్తుందేమోనని అతడు చూశాడు. అక్కడంతా ఎండుగడ్డి తప్ప మరేమీ కనిపించలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.
కోయ యువతి అతని వెనకాల నిలబడి చూస్తూ ఉంది. ఎలుగుబంటి దాడి చేయాలనుకుంటే 10 అడుగుల దూరం నుంచి ఒక్కసారి లంఘించి తన పంజాతో శత్రువు ప్రాణం నిలువునా తీస్తుంది. ఆ ఇద్దరూ కదలకుండా నిలబడి ఉండడం చూసి దానికి ధైర్యం హెచ్చింది. ఒక్కసారిగా వారి మీదికి ఎగరబోయింది. అతడు చప్పున ఆమెను చెట్టు చాటుకి లాగాడు. శత్రువు దిశ మార్చడంతో దానికి పట్టు దొరకక నేల మీద పడి వెంటనే లేచి చెట్టు దగ్గరకు వచ్చింది. మహర్షి ఆమెని తన వెనక్కి లాక్కుని ఎలుగుబంటి విసిరిన పంజాని గాల్లోనే ఒడిసి పట్టుకున్నాడు. అది రెండో పంజా కూడా అతని మీదకి విసిరింది. ఒడుపుగా తప్పించుకుని దాని రెండో పంజా కూడా పట్టుకున్నాడు. ఎలుగుబంటికి మహర్షికి మధ్య చెట్టు ఉండిపోయింది. అతడు 2 చేతులతోనూ ఎలుగుబంటి 2 పంజాలు పట్టుకుని దాన్ని కదలకుండా చేశాడు. ఇప్పుడు చెట్టుకి యువతల మహర్షి, అవతల ఎలుగుబంటి ఉన్నాయి. అతడు కోయవంతతో, నా ప్యాంటు జేబులో అగ్గిపెట్టి ఉంటుంది, త్వరగా తీ అన్నాడు. ఆమె చప్పున అతని జేబులో చెయ్యి పెట్టి అగ్గిపెట్టి తీసింది. ఈ గడ్డెంతా ఇక్కడ వేసి అగ్గిపుల్లతో వెలిగించు అన్నాడు అతను తొందరగా. ఆమె గబగబా వెళ్ళి ఎండుగడ్డి మొత్తం లాక్కొచ్చి చెట్టు చుట్టూ కుప్పలా పోసింది. అతను ఎలుగుబంటిని పట్టుకుని అలాగే నిలబడున్నాడు. కానీ ఈలోపు ఆ ఎలుగు తన వాడి గోళ్లతో అతని చేతుల్ని గీరసాగింది. అతని చర్మమంతా చీరుకుపోయి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తుంది. కానీ అతడు మాత్రం పట్టు వదలలేదు. ఏ క్షణమైతే అతడు దాన్ని వదిలేస్తాడో అప్పుడు అదే తమ ప్రాణానికి ఆఖరి క్షణమవుతుందని అతనికి తెలుసు. పళ్ళ మధ్యలో బాధని అదింపెట్టి అతడు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచాడు. ఈ లోపల ఆమె అగ్గిపుల్ల తీసి వెలిగించింది. క్షణాల్లో గడ్డి అంటుకొని అక్కడంతా మంట వ్యాపించింది. మంటని చూస్తే ఎలుగుబంటికి భయం. తన చుట్టూ వ్యాపిస్తున్న మంటను చూసి అది గట్టిగా అరుస్తూ అతడి చేతుల్ని బలంగా విదిలించుకుంది. మరుక్షణం వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయింది. గాఢంగా నిశ్వసిస్తూ మహర్షి ఆ యువతి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గమనించిందామె. అతడి చేతుల కంటిన రక్తం చూసి అయ్యో అంటూ గబగబా వెళ్ళి ఏవేవో ఆకులు తీసుకొచ్చి చేతుల్లోని రంగరించి అతడి గాయాల మీద ఆ రసాన్ని పిండింది. బాధకు తాళలేక అతడు అన్నాడు. తగ్గిపోద్ది దొరా. అవును, మీరేడికి ఎందుకు వచ్చినారు? ఈ దారిన పోతూ పోతూ నీ కేకలు విని వచ్చాను. మీరే గనక రాకుంటే ఈ పూట హాయిలో గుడ్డు బారిన పడేదాన్ని అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది. పర్వాలేదులే, దానికేముంది, నువ్వు ఒక్కదానివే వెళ్ళగలవా? అడవిలో పుట్టి పెరిగిందని నాకేం భయం లేదు దొరా, వెళ్ళగలను అని మరో నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోయింది. మహర్షి కారు వద్దకొచ్చి స్టార్ట్ చేసి తిరిగి అరకు బయలుదేరాడు. సిరిచందన ముఖం వాడిపోయింది. మహర్షి ఏం చెప్పాలో తోచనట్టు తల వంచుకుని ఉన్నాడు. రవితేజ ముఖం భావరహితంగా ఉంది. కానీ మనసులో మాత్రం చాలా నిరాశ చెందినట్టుగా ఉన్నాడు. అందరికన్నా ముందు తేరుకున్నది అతడే. మందు ఉంది, కానీ దాన్ని సంపాదించడం కష్టం అంటున్నాడా? నాన్సెన్స్. అసలు వీళ్ళకి ఏ మందు తెలిసుండదు. అలా చెప్తే అగౌరవమని ఈ విధంగా అబద్ధమాడి ఉంటాడు. అయినా నేను అప్పుడే అనుకున్నాను, పోయిన కళ్ళు తెప్పించే మందు ఆ కోయ వాళ్ళకేం తెలుస్తుందని అన్నాడు కోపంగా రవితేజ. మహర్షి దానికి కూడా సమాధానం చెప్పలేదు. అప్పటికే అతనికి చాలా గిల్టీగా ఉంది, అనవసరమైన ఆశలు కల్పించి చివర్లో ఈ విధంగా చేసినందుకు. అసలు తను వాళ్ళకి ఈ విషయాలేమి చెప్పకుండా ఒక్కడే వెళ్ళి కోయదొరతో మాట్లాడి ఆ తర్వాత వెల్లడి చేయవలసింది. ఏదో ఒక అవకాశం దొరికింది అన్న తొందరలో అంతా చెప్పి అభాసుపాలయ్యాడు. పోన్లే మహి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రయత్నం చేశావు, అది ఫలించలేదు అంది సిరిచందన ఓదారుస్తున్నట్టు. మహర్షి అక్కడి నుంచి లేచి తన అవుట్ హౌస్కి వచ్చేశాడు. ఆ రాత్రి అతడు భోజనం చేసి పక్క మీద వాలాడు. దాదాపు 11 అవుతుండగా బయట అలికిడి వినిపించింది. రాత్రి పడుకోబోయే ముందు చలమయ్య ఆ గెస్ట్ హౌస్ ఆవరణంతా తిరిగి చూడటం అలవాటే. అతని తాలూకు అలికిడి ఏమో అనుకున్నాడు. కానీ తలుపు మీద శబ్దం వినిపించింది. ఆ టైంలో చలమయ్య ఎందుకొచ్చాడా అని ఆశ్చర్యపడుతూ అతడు తలుపు తీశాడు. బయట రామరాజు నిలబడి ఉన్నాడు. మహర్షి విభ్రాంతుడయ్యాడు. ఒక్క క్షణం ఎదురుగా ఉన్నది రామరాజేనా అన్న అనుమానం కూడా వచ్చింది.
తను చూస్తున్నది కల కాదని నిజమని నమ్మకం కుదిరాక, రా రామరాజు అన్నాడు వెనక్కి అడుగు వేస్తూ. రామరాజు లోపలికి రాలేదు. దొరా అన్నాడు. అతని స్వరం సన్నగా కంపించింది. మా పల్లెలో ఆడపడుచుని వీళ్ళు గుడ్డుబారి నుంచి రక్షించావంట కదా. ఆ అమ్మాయి మీ గూడెం పిల్ల? నాకు తెలీదు అన్నాడు మహర్షి. రేపొద్దునే మా గూడెం రాదొరా, మనం బయలుదేరదాం. మహర్షి అర్థం కానట్టు, ఎక్కడికి అన్నాడు. కొండల్లోకి కోనల్లోకి, ఎక్కడున్నా సరే ఆ మూలిక పట్టుకుని వెతికి తీసుకొద్దాం రామరాజు దృఢంగా చెప్పాడు. కానీ అంటూ మహర్షి ఏదో చెప్పబోయాడు. అతని మాటలు మధ్యలోనే ఆపుచేస్తూ రామరాజు కొనసాగించాడు. 7 నుండి 100 కోసులు వెళ్తే ఓ పెద్ద అడవి వస్తుంది. ఆడ నాగకోన అని ఒక చిన్న కోన ఉంటుంది. ఆడున్న మొగరి పొదలతో పాటు ఇయ్యి పెరుగుతాయి. ఆడికి వెళ్ళటం ప్రాణాలకే ప్రమాదం. ఆ కోన మొత్తం ఇస పురుగులు తిరుగుతూ ఉంటాయి. అడుగడుగు కోటి ఎదురవుద్ది. వాటిని దాటుకుని మొగలి పొదల్లో ఉన్న ఆ మూలికలు తీసుకురావాలి. అవి చంద్రగ్రహణం రోజు రంగరించి రక్తపింజరి ఇసంలో కలిపి ఎన్నెల్లో పెడితే ఆ మూలికల ముందు ఇసము కలిసి అమృతంగా మారద్ది. దాన్ని ఆ మర్నాడుదయం సూర్యోదయం కాగానే కంట్లో ఇయ్యాల. అలాంటి చోటుకి వెళ్ళడం ప్రమాదమని కదా నువ్వు చెప్పావు. అవుందోరా, ప్రమాదమే. 10 సంవత్సరాల క్రితం నేను నా తమ్ముడు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడుగులోనే మా తమ్ముడిని ఒక పురుగు కాటేసింది. కాడే నురగలు కక్కొని చచ్చిపోయాడు. అట్లాంటి ప్రమాదంలో ఇంకా లోపలికి వెళ్ళి ఆ మూలికలు సంపాదించాల. దాదాపు అసంభవం అయినా సరే మనం వెళ్దాం దొరా. మహర్షి మాటలు ఉడిగినట్టు అలాగే నిలబడిపోయి ఉన్నాడు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అతడి ఒళ్ళు గగురు పొడిచింది. కానీ అతడి మౌనాన్ని రామరాజు మరొకలా అర్థం చేసుకున్నాడు. అతడి కంఠంలో ఒక రకమైన నిశ్చయం తొణికెసలాడుతూ ఉండగా అతడు దృఢంగా అన్నాడు, అవుందోరా, నువ్వు మా పల్లికొచ్చి అడిగినప్పుడు నేను ఆ వైద్యం మానుకున్నానని చెప్పాను. ప్రాణాంతకమైన ఆ మూలికల కోసం ఎందుకు వెళ్ళాలా? నువ్వు నాకేమవుతావని వెళ్ళాలా? ఎవరి కోసం వెళ్ళాలా అని ఎదురు ప్రశ్నలు వేశాను. కానీ నువ్వు ఈరోజు మా పల్లెలో ఒక పొడుసుని రక్షించావు. ఆమె నీకేమవుతుందని రక్షించావు. ఎవరి కోసం నీ చేతులు రక్తం చేసుకున్నావు. ఎవరి కోసం ప్రాణాలకు తెగించావు. అదే ఈరోజు నా కళ్ళు తెరిపించింది దొరా. ఎవరో స్నేహితుడి కోసం నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఆ మూలికల కోసం వస్తాననగాలేంది. నేను మాత్రం ఎందుకు ఆ సాహసం చేయకూడదు? మా తండ్రి నాకు ఆ మూలిక వైద్యం చెప్పినప్పుడు ఆయనకి మాత్రం ఈ ప్రమాదాల సంగతి తెలీదా? ఎందుకు చెప్పినాడు? సాటి మనిషిని రక్షించాలని. సాటి మనిషిని రక్షించడంలో ప్రాణాలు పోతే మాత్రం ఏం నష్టం అని నువ్వే నిరూపించినావు కదా దొరా. నీకోసం నేను ఆ పని చేస్తా. ప్రాణాలు పోయినా సరే ఇక పని చేసి పెడతా. రేపొద్దున్నే మా గూడానికి రా దొరా, అక్కడి నుంచి వెళ్దాం అంటూ మహర్షికి మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చీకట్లో కలిసిపోయాడు. మహర్షి అలాగే అటువైపే చూస్తూ ఉండిపోయాడు. కోయదొర రామరాజు తనకు చెప్పిన వివరాలన్నీ పూర్తిగా ఆ దంపతులకి చెప్పకుండా మహర్షి క్లుప్తంగా అన్నాడు, నేను ఆ కోయదొర కలిసి మూలికలు తీసుకురావటానికి రేపే వెళ్తున్నాం. వారం రోజుల్లో వచ్చేస్తాను. అంతవరకు మీకోసం సాయంగా ఉండటానికి చలమయ్య మరో మనిషిని మాట్లాడాడు అన్నాడు మహర్షి. రవితేజ ముఖం విప్పారింది. అప్పటి వరకు అదంతా బోగస్ అన్నవాడు తిరిగి మహర్షి మూలికల కోసం వెళ్తున్నాననగానే, అదేమిటి, అదంతా ఎంతో ప్రమాదకరం అని ఆ కోయవాడు అన్నావుగా అని అడిగాడు. ఎలుగుబారి నుంచి తనకు అమ్మాయిని రక్షించడం, అందువల్ల కోయదొర మనసు మారటం, గత రాత్రి తన దగ్గరికి రావటం మొదలైన వివరాలేమీ చెప్పకుండా అతనెందుకో మనకు సహాయం చేస్తానన్నాడు. కోయపల్లెకి వస్తే అక్కడి నుంచి కలిసి వెళ్దాం అని చెప్పాడు. నేను బయలుదేరుతున్నాను అని అక్కడి నుంచి అవుట్ హౌస్కి వచ్చాడు.
సిరిచందన కళ్ళల్లో మెరుపు అతన్ని కదిలించి వేస్తోంది. బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఒక కాగితం మీద ఉత్తరం రాశాడు. డియర్ సిరి, కొన్ని రోజుల మానసిక ఘర్షణకి ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసు పెట్టి చదువు. నేను వెళ్ళేది దాదాపు మృత్యుగహ్వరం లాంటి చోటుకి. అనుకోని సంఘటన జరిగి అక్కడికక్కడే నా ప్రాణాలు విడవలసి వస్తే పోయే ముందు ఒకే ఒక నిజం నీకు చెప్పాలనిపిస్తుంది. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ అల్లరి అంటూ మొదలుపెట్టి అతడు వ్రాయటం పూర్తి చేశాడు. ఉత్తరం కవర్లో పెట్టి దాన్ని సీల్ చేశాడు. వెళ్లే ముందు దాన్ని సిరిచందన చేతికిచ్చి అతను తిరిగి రాకపోతే ఆమెని ఆ ఉత్తరం చదవమని చెప్పాలని అతని కోరిక. అతడు ఆ ఉత్తరాన్ని పట్టుకుని గెస్ట్ హౌస్కి రాబోతూ మళ్ళీ ఆగిపోయాడు. ఆమెకి ఎందుకు ఈ ఉత్తరం ఇవ్వటం? తన ప్రేమ సంగతి అసలు ఆమెకి ఎందుకు చెప్పాలి? ఆ విషయం చెప్తే మొత్తం అంతా చెప్పాలి. ఆమె భర్త తన భార్యని ప్రేమించిన విషయం, రవితేజని తను చంపాలనుకున్న విషయం అంతా చెప్పాలి. కానీ ఈ ఉత్తరంలో అదేమీ లేదు. తనలో మచ్చని దాచుకుని కేవలం మంచితనాన్ని, ఆమెను ప్రేమించిన విషయాన్ని మాత్రం చెప్పటం ఏమాత్రం సమంజసం? తనలోని రాక్షసుణ్ణి బయటికి రానివ్వకుండా కేవలం ప్రేమికుణ్ణి మాత్రమే ఆమెకు చూపించడం అన్యాయం కాదు. అంతేకాదు, ఆమె భర్త మీద తను చేసిన హత్యా ప్రయత్నం చెప్తే ఆ భర్త ఎలాంటి వాడో కూడా చెప్పాలి. అది మరీ దారుణం. ఇలా పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో అతడు ఆ కవర్ తన జేబులోనే పెట్టుకొని బ్యాగ్ తీసుకుని బయటకొచ్చాడు. అతడు గుమ్మం దాటుతూ ఉండగా అవుట్ హౌస్ వైపు వస్తున్న సిరిచందన కనబడింది. దూరంగా కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుడిలా ఉందామె. బంగారు రంగులో ఉన్న ఆమె శరీరం మీద నుంచి వెలుతురు ఏటవలగా పడుతూ ఉంది. ఆ కిరణాలు ఆమె చుట్టూ ఒక వెలుగుని ప్రకాశింపజేస్తున్నట్టున్నాయి. ఒక కొత్త అందాన్ని చూస్తున్నట్టు అతడు ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆమె అతడి దగ్గరకు వచ్చి కృతజ్ఞత నిండిన కంఠంతో, నా కోసం ఇంత శ్రమ తీసుకుంటున్న నీకు నేనేమి ఇవ్వగలను మహి అంది. అతడు చిరునవ్వుతో, ఏమిస్తావు అని ప్రశ్నించాడు. నాకే గనక కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటాను మహి. అంతకు మించి ఏ గొప్ప కానుకైనా నీకు తక్కువే అవుతుంది. అతడు కదిలిపోయాడు. కళ్ళు ఆర్ద్రమై, మనసు అద్దమై, అందులో ఆమె ప్రతిబింబమై అతడు వెళ్ళొస్తా అన్నాడు. ఆమె మంచిదంటూ పక్కకు తొలగింది. అతడు బయటికి నడిచాడు. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక భయంకరమైన మృత్యు గుహలోకి తను ప్రవేశిస్తున్నాడని ఆ క్షణం అతడికి తెలియదు. అరకు నుండి కొండల్లోకి వెళ్ళటానికి ఒక ప్రైవేట్ బస్సు ఉంది. అది కోయపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతుంది. మహర్షి వెళ్ళి బస్ స్టాప్లో నిల్చున్నాడు. చెట్టు నీడ హాయిగా అనిపించసాగింది. సాయంత్రం అవటం వల్ల జనం ఎక్కువ లేరు. దూరంగా 2-3 కోయవాళ్ళు నేల మీద చతికిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో పూసల దండలు, తేనె సీసాలు ఉన్నాయి. అమ్ముడైనవి పోగా మిగిలినవి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారేమో అనుకున్నాడు. అతడు చెట్టున అనుకుని మౌనంగా నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఒక కారు వచ్చి అతడి ముందు ఆగింది. ఫ్రంట్ డోర్ తెరుచుకుని అందులోంచి సిరిచందన దిగింది. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యాన్ని ఆనందం డామినేట్ చేసింది. అనుకోని అతిథిలా ఆమె అక్కడికి రావటం భ్రమలాగా తోచి కళ్ళు వెడల్పు చేసుకుని మరీ ఆమెను చూశాడు. సిరిచందనే. అతడు గబగబా కారు దగ్గరికి వెళ్ళి, ఏంటి సిరి, ఏమైనా మర్చిపోయానా అని అడిగాడు. లేదు, నువ్వు వెళ్ళిన తర్వాత నేనెంత ఫూలిష్గా ప్రవర్తించానో అర్థమైంది. అంత దూరం నువ్వు వెళ్తున్నావన్న దిగులుతో కనీసం అంతవరకు డ్రాప్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అందుకే ఉండలేకొచ్చేశాను. ఆయన్ని కూడా రమ్మన్నాను, కానీ తలనొప్పిగా ఉందని అన్నారు. పద, కారెక్కు, కారులో కోయపల్లె వరకు డ్రాప్ చేస్తాను అంది. మొట్టమొదటిసారి ఆమె గొంతు నుంచి తన పట్ల తొణికిసలాడిన అభిమానానికి అతను కదిలిపోయాడు. వద్దులే అని కూడా చెప్పకుండా వెళ్ళి ఆమెతో పాటు కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ ఉంటే అతడు మధ్య మధ్యలో తల తిప్పి ఆమెను చూస్తున్నాడు.
ఆమె ముఖానికి ఒక ప్రక్క మాత్రమే అతనికి కనిపిస్తోంది. సూటిగా ఉన్న ముక్కు ఆమెలోని పట్టుదలని సూచిస్తోంది. కారు గతుకుల్లో పడినప్పుడల్లా ఊగుతున్న చెవి జూక ఎంతో అందంగా ఉంది. పల్చగా రేగిన ముంగురులు ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ఏదైనా మాట్లాడు మహి అంది. అతడు చప్పున ఆలోచనల నుంచి తేరుకుని ఆమె ఏం చెప్పిందో సరిగ్గా వినపడక, ఏమిటి అన్నాడు. ఏ లోకంలో ఉన్నారు సార్ తమరు? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. ప్రక్కన ఒక మనిషి ఉందన్న ధ్యాస కూడా లేకుండా నీ మట్టుకు నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అందామె. సారీ. కారు ఘాట్ రోడ్డు దాటి అడవి ప్రాంతంలో ప్రవేశించింది. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అందామె. అడుగు సిరి. నీకు అబద్ధం కూడా చెప్పగలనా? మాట అయితే అనేశాడు, కానీ తనిప్పటికి ఎన్ని అబద్ధాలు చెప్పాడో గుర్తొచ్చి సిగ్గు వేసింది. అంతలో ఆమె అడిగింది, మహి, నువ్వు ఇంత రిస్క్ దేనికి తీసుకుంటున్నావు? అతడు సమాధానం చెప్పలేదు. చెప్పు మహి, ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నావు? ఆమె కంఠంలో చన్నటి జీర ధ్వనించింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీటి తెర మెరిసి మాయమైంది. ఇందులో త్యాగం ఏముంది సిరి? స్నేహితురాలి భర్తకు కళ్ళు తెప్పించాలనుకోవటం త్యాగం ఎలా అవుతుంది? అవటానికి అనుకోవటానికి ఒక హద్దు అనేది ఉంటుంది. నువ్వు వెళ్ళేది ఎంత భయంకరమైన ప్రదేశం నాకు తెలుసు. ఆ ప్రదేశం అంతా కాలినడకన తిరుగుతూ పాముల మధ్య మూలికల కోసం వెతుకుతూ. చెప్పు మహి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? లేదు సిరి, నువ్వు అనుకునేంత కష్టమేమీ ఉండదు. నాకు తెలుసు అదెంత కష్టమో. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో. ఆ కోయ వాళ్ళకే ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి వాళ్ళనే వెళ్ళమందాం. మహర్షి నవ్వటానికి ప్రయత్నించాడు. భలే దానివే, నన్ను ఒక పిరికివాడి క్రింద జమకడుతున్నావు నువ్వు. అలాంటి దిగులేమీ పెట్టుకోకు సిరి. నేను క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తాను. ఏమో మహర్షి, నా మనసు కీడు శంకిస్తోంది. నా భర్తకు కళ్ళు వస్తాయేమో అన్న ఆశ ఒక మూల ఉన్న ఒక ప్రాణమిత్రుడు నా కోసం ఇంత కష్టపడటం కలచివేస్తోంది. ఒక్క విషయం చెప్పు. ఇదంతా నా మీద జాలితో చేయటం లేదు కదా? నేను దేన్నైనా భరించగలను, కానీ జాలిని మాత్రం భరించలేను. అప్పటికే అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. కారు కోయపల్లెకు వెళ్లే మట్టి రోడ్డు దగ్గర ఆగింది. అతడు కారు దిగి జేబులోంచి కవర్ తీశాడు. అప్పటి వరకు ఆ కవరు ఆమెకివ్వడం పట్ల అతనికున్న అనుమానాలన్నీ అతనికి ఇప్పుడు లేవు. తను ఆమెను ఎంతగా ప్రేమించాడు. తను మరణించిన తరువాతన్నా ఆమెకు తెలియాలి అన్న కోరిక ఒక్కటే ఇప్పుడు మిగిలింది. ఆ కవరు ఆమెకిస్తూ, నాకొక వాగ్దానం చేస్తావా సిరి అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతడి చేతిలోని కవర్ కేసు చూస్తూ, ఏమిటి అంది. వచ్చే చంద్రగ్రహణం రోజు నాటికి నేను తిరిగి వస్తే సరే సరి, అలా రాకపోయిన పక్షంలో అప్పుడు తెరిచి ఈ కవర్ చదువు. ఈ లోపల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని విప్పకు. నేను తిరిగి వస్తే ఇలాగే నాకు తిరిగి వెనకిచ్చేయాలి సుమా అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, ఏమిటి, ఏముంది ఈ కవర్లో అని అడిగింది. ఇంకే ప్రశ్నలు వద్దు, నేను చెప్పింది అర్థమైందిగా. ఆమె కవర్ తీసుకుంటూ, అలాగే, కానీ నువ్వు తిరిగి రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది. అతడు ఆఖరిసారిగా ఆమెను చూసుకుంటున్నట్టు ఒకసారి కళ్ళారా ఆమెను చూసి వెనుదిరిగి మట్టి బాట గుండా నడుస్తూ అడవిలోకి కలిసిపోయాడు. అతడు కనుమరుగయ్యే వరకు ఆమె అలాగే కూర్చుని ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి వెనక్కి సాగిపోయింది. ఇక్కడితో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి అతడు ఆమె ప్రియుడు 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. మరి వారంలోగా మరొక భాగం వెలువడుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.